యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న స్టూడెంట్స్ అందరికీ ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ప్రోగ్రామ్ మీరు కేవలం 5,000 రూపీస్ పర్ మంత్ పే చేసి జాయిన్ అవ్వచ్చని తెలుసా? ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ, జాబ్ వచ్చేంత వరకు యాక్సెస్ ఇస్తుందని మీకు తెలుసా? ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీకు జనరల్ స్టడీస్, యూపీఎస్సీ జనరల్ స్టడీస్తో పాటు ఎన్సీఆర్టీ ఫౌండేషన్, డైలీ కరెంట్ అఫైర్స్, సీసాట్, డైలీ ఆన్సర్ రైటింగ్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, వీటితో పాటు ఎడిషనల్గా స్టేట్ పిఎస్సికి సంబంధించిన గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, అలాగే నేషనల్ లెవెల్లో కండక్ట్ చేసే ఐబీపీఎస్, ఎస్ఎస్సి సిజిఎల్, ఆర్బీఐ గ్రేడ్ బి, ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్ అన్నింటికీ మీకు యాక్సెస్ అనేది కాంప్లిమెంటరీగా వస్తుంది అని మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. ఏ ఇన్స్టిట్యూట్ కూడా అక్రాస్ ద కంట్రీ ఒక ప్రోగ్రాంలో ఇన్ని ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు. మీకు డౌట్ ఉందా? చెక్ డెమో చెక్ చేయండి. ఎట్లా డెమో చెక్ చేయాలి? ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి. ప్రతి ఒక్క సబ్జెక్టు ఎవరు ఎలా టీచ్ చేస్తున్నారో మీరు ముందే చెక్ చేసుకోండి. అన్ని సబ్జెక్టులు చూసుకున్నాక నచ్చితేనే రండి. మీకు 24 అవర్స్ డెమో ఇవ్వడం జరుగుతుంది. 24 గంటల పాటు మీకు యాక్సెస్ ఉంటుంది. మీకు నచ్చిన సబ్జెక్ట్ మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వచ్చే అన్ని కోర్సెస్కి మీకు యాక్సెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మేక్ ఫుల్ యూజ్ ఆఫ్ దిస్. ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేసుకోండి, ఓకేనా? తర్వాతనే రండి. మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్తో మీరు కంపేర్ చేయండి. మన వెబ్సైట్ ఇది. వెబ్సైట్లో మీరు డెమో అని టైప్ చేసినా మీకు వస్తూ ఉంటుంది, లేదా యూపీఎస్సీ ఇన్ఫినిటీ అని టైప్ చేసినా మీకు కోర్స్ వస్తుంది. 1 డే ఫ్రీ యాక్సెస్ మీరు తీసుకోవచ్చు. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఎల్టీఎక్స్ క్లాసెస్లోనే ఆప్షనల్ ఎందుకు ప్రిపేర్ అవ్వాలి? ఎందుకంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకు ఆప్షనల్ ప్రిపరేషన్లో కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ప్లస్ యు ఆర్ ఆల్సో గెటింగ్ ఫ్లెక్సిబిలిటీ. మీరు ఒక ఆప్షన్ అని అనుకుని జాయిన్ అయ్యి తర్వాత మీరు ఆప్షనల్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఏ ఇన్స్టిట్యూట్లో కూడా మీకు ఆప్షన్ ఉండదు. బట్ ఎల్టీఎక్స్లో మీరు ఏ ఆప్షనల్ జాయిన్ అయినా తర్వాత వేరే ఆప్షన్కి షిఫ్ట్ చేయండి అంటే మేము చేస్తాం. మీరు పిఎస్ఐఆర్ వచ్చారు, మాకు నచ్చలేదు, సోషియాలజీకి వెళ్ళిపోతారంటే వెళ్ళొచ్చు. సోషియాలజీకి వచ్చారు, నచ్చలేదు, యాంథ్రోకి వెళ్ళిపోతారంటే వెళ్ళొచ్చు. ఇటు నుంచి ఇటైనా ఎన్నిసార్లు అయినా స్విచ్ అయ్యే ఆపర్చునిటీ ఓన్లీ ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో మీ ప్రిపరేషన్ కేవలం 3,000 రూపీస్ పర్ మంత్తో మీరు ప్రారంభించే సువర్ణ అవకాశం కూడా ఉంది. అన్ని క్లాసెస్ లైవ్ మరియు రికార్డెడ్. చాలా ఇన్స్టిట్యూట్స్లో రికార్డెడ్కి లిమిట్స్ ఉంటాయి, ఇన్నిసార్లే చూడండి. మనకు అలాంటి లిమిట్స్ కూడా లేవు. మేక్ ఫుల్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ బికాజ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ టిల్ 30th నవంబర్. సో ఈ ఆర్టికల్ చూడండి. హర్యానా వాళ్ళు తీసుకొచ్చిన లోకల్ ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ చట్టానికి సంబంధించిన ఆర్టికల్. ఈ మధ్యనే హైకోర్టు దీన్ని కొట్టేసింది. హర్యానా హైకోర్టు వాళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్తున్నారు. సో ఆర్టికల్ గురించి, దాని గురించి ఇక్కడ ఏం రాశారో చూద్దాం. దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 2 పాలిటీ, హర్యానాస్ ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ లా. సో ఏంటి దీని కథ అనేది ఒకసారి చూద్దాం. సో రీసెంట్గా November 17th మనకి ఏం జరిగిందంటే పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు అనేది హర్యానా గవర్నమెంట్ 2021లో ఇనాక్ట్ చేసిన ఒక చట్టం. ఏ చట్టం అది? 75% రిజర్వేషన్ టు లోకల్స్కి ఇచ్చిన ఆ చట్టం, ఇందులో ప్రైవేట్ సెక్టార్ జాబ్స్లో. ఆ చట్టాన్ని హర్యానా హైకోర్టు కొట్టేయడం అనేది జరిగింది. సో దాని అన్కాన్స్టిట్యూషనల్ అని, అది ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఆ చట్టం పేరేంటి? హర్యానా స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ యాక్ట్ 2020. సో ఇది అన్కాన్స్టిట్యూషనల్, ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుందని చెప్పి హర్యానా హైకోర్టు ఈ చట్టాన్ని కొట్టేసింది. అసలు ఈ చట్టం ఏం చెప్తోంది, ఈ రిజర్వేషన్ లాలో ఏముందనేది ఒకసారి చూడండి. November 2020లో హర్యానా అసెంబ్లీ ఈ హర్యానా స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ బిల్ని పాస్ చేసింది. ఈ బిల్లు ప్రకారం ఇట్ మేడ్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ఎంప్లాయర్స్, ఎవరు? ప్రైవేట్ ఎంప్లాయర్స్. ఎక్కడ? హర్యానాలో ఉన్న ప్రైవేట్ ఎంప్లాయర్స్కి ఒక రూల్ పెట్టింది. ఏంటది? టు రిజర్వ్ 75% ఆఫ్ జాబ్స్. అంటే వాళ్ళ కంపెనీలో ఉన్న జాబ్స్లో 75% ఆఫ్ జాబ్స్ పేయింగ్ ఏ శాలరీ, మంత్లీ శాలరీ ఆఫ్ లెస్ దాన్ 30,000, 30,000 కంటే తక్కువ మంత్లీ శాలరీ పే చేసే జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో 75% లేదా 3/4 ఆఫ్ సచ్ జాబ్స్ మీరు అక్కడ లోకల్ రెసిడెంట్స్ ఆఫ్ ద స్టేట్కి మీరు రిజర్వ్ చేయాలి అని ఒక మ్యాండేట్ చేస్తూ ఈ చట్టం అనేది తీసుకొచ్చింది. ఒక కంపెనీలో 40 మంది ఎంప్లాయీస్ 30,000 ఆర్ లెస్ శాలరీ తీసుకునే వాళ్ళు ఉంటే అందులో 30 మంది లోకలైట్సే ఉండాలని ఈ చట్టం యొక్క లెక్క.
సో ఈ బిల్లుకి 2021 మార్చ్లో గవర్నర్ అసెంట్ వచ్చేసింది. తర్వాత జనవరి లాస్ట్ ఇయర్ ఇట్ ఆల్సో కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. అది ఎవరెవరికి అప్లై అవుతుంది ఈ పర్టికులర్ బిల్లు అంటే ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ ప్రైవేట్ ఎంటిటీస్ ఇన్ ద స్టేట్ ఇంక్లూడింగ్ కంపెనీస్, ట్రస్ట్స్, సొసైటీస్, పార్ట్నర్షిప్స్, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్. విచిత్రం ఏంటంటే ఇది గవర్నమెంట్కి అప్లై అవ్వదు, ఓన్లీ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్కి అప్లై అవుతుంది. అది కూడా 30,000 లోపు శాలరీ ఉన్న జాబ్స్కి మాత్రమే. ఇట్ ఆల్సో కవర్స్ ఎనీ పర్సన్ ఎంప్లాయింగ్ 10 or more persons ఫర్ ద పర్పస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొవైడింగ్ ఎనీ సర్వీస్. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న ఒక సర్వీసెస్ ఆర్గనైజేషన్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ కావచ్చు, వాళ్ళకు కూడా ఇది అప్లై అవుతుంది. ఇదే చట్టంలో లోకల్ క్యాండిడేట్ అనే దాన్ని కూడా డిఫైన్ చేశారు. ఎలా డిఫైన్ చేశారంటే యాజ్ ఎనీవన్ డొమిసైల్డ్ ఇన్ హర్యానా ఫర్ ద పాస్ట్ 5 years. గత 5 ఏళ్లుగా హర్యానాలో నివసిస్తున్న వాళ్ళని లోకల్ క్యాండిడేట్స్గా డిఫైన్ చేయడం జరిగింది. అలాంటి క్యాండిడేట్స్ ఏం చేయాలంటే గవర్నమెంట్ డెసిగ్నేట్ చేసిన ఒక పోర్టల్లో మ్యాండేటరీగా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ ఈ ఎంప్లాయర్స్ అందరూ కూడా ఆ పోర్టల్ ద్వారానే రిక్రూట్మెంట్ అనేది చేయాలి. ఒకవేళ కంపెనీకి వాళ్ళకి సరైన లోకల్ క్యాండిడేట్ దొరకకపోతే వాళ్ళు ఎగ్జంప్షన్ అడగొచ్చు. మేము అనుకుంటున్న స్కిల్ ఉన్న వాళ్ళు దొరకట్లేదు, మాకు ఎగ్జంప్షన్ ఇవ్వండి అని చెప్పి కంపెనీ వాళ్ళు అడగొచ్చు. కాకపోతే ఈ క్లెయిమ్ గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు ఆ క్లెయిమ్ ఇల్లెజిటిమేట్, అది నిజం కాదు, దొంగ క్లెయిమ్ అనిపిస్తే ఆ క్లెయిమ్ని రిజెక్ట్ చేసే అవకాశం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. చట్టాన్ని ఎవరెవరైతే వైలేట్ చేస్తారో వాళ్ళకి 10,000 నుంచి 2 లక్షల రూపాయల ఫైన్ కూడా విధిస్తుంది. ఇది ఈ చట్టంలో ఉన్న అంశాలు. అయితే ఈ చట్టాన్ని ఎందుకు ఛాలెంజ్ చేశారు, ఎవరు ఛాలెంజ్ చేశారు? ఈ చట్టాన్ని ఎవరు ఛాలెంజ్ చేశారంటే సెవరల్ ఇండస్ట్రీ అసోసియేషన్స్ ఛాలెంజ్ చేశాయి. హర్యానాలో ఉన్న సెవరల్ ఇండస్ట్రీ అసోసియేషన్స్ అన్ని కూడా వీటిని ఛాలెంజ్ చేశాయి. ఆన్ ద గ్రౌండ్ ఏ విషయం మీద గ్రౌండ్ ఛాలెంజ్ చేశాయంటే ఇట్ వైలేట్స్ ఆర్టికల్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 19 ఇది వైలేట్ చేస్తుంది అని. అసలు ఆర్టికల్ 19 ఏమిస్తుంది మనకి? ఆర్టికల్ 19 గ్యారంటీస్ ద రైట్ టు ఫ్రీడమ్ ఇంక్లూడింగ్ టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ టెరిటరీ అండ్ ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్, బిజినెస్ ఆర్ ట్రేడ్. దేశంలో ఎక్కడైనా నివసించే అవకాశము, సెటిల్ అయ్యే అవకాశము, మరియు ఎక్కడైనా సరే ఏ బిజినెస్ అయినా సరే, ట్రేడ్ కానీ, బిజినెస్ కానీ, ప్రొఫెషన్ కానీ, జాబ్ కానీ చేసుకునే అవకాశం మనకి ఆర్టికల్ 19 ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఆంధ్ర వాడు తెలంగాణలో, తెలంగాణ వాడు కర్ణాటకలో, కర్ణాటక వాడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎవడన్నా ఎక్కడన్నా జాబ్ చేసుకోవచ్చు అన్న ఫ్రీడమ్ మనకి ఆర్టికల్ 19 ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇప్పుడు దీంట్లో బయట వాళ్ళు ఇక్కడికి రాకూడదు అని చెప్పినప్పుడు ఆర్టికల్ 19 వైలేట్ చేసినట్టే కదా అని చెప్పేసి ఇండస్ట్రీ అసోసియేషన్స్ కేసు వేశాయి. దే ఆల్సో కంటెండెడ్ దట్ ద లా వాజ్ అన్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 15. ఆర్టికల్ 14 and 15ని కూడా ఇది వైలేట్ చేసినట్టే. ఎందుకంటే ఈ 2 ఆర్టికల్స్ దే ప్రొహిబిట్ డిస్క్రిమినేషన్ ఆన్ వేరియస్ గ్రౌండ్స్ సచ్ యాజ్ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ పేరుతో కానీ, సెక్స్, రిలీజియన్, కాస్ట్, రేస్ పేరుతో మీరు డిస్క్రిమినేట్ చేయకూడదని కూడా కాన్స్టిట్యూషన్ చెప్తోంది. కాబట్టి ఆర్టికల్ 14 and 15 కూడా వైలేట్ చేసినట్టే అని వాళ్ళు చెప్పారు. అయితే మీరు అడగొచ్చు, సార్ కాస్ట్ బేసిస్ మీద వైలేట్ చేయకూడదని ఆర్టికల్ 15 చెప్తే మనం SC/STs రిజర్వేషన్స్ ఎట్లా ఇస్తున్నాం సార్ అని. ఆర్టికల్ 16లో నథింగ్ ఇన్ దిస్ లా షల్ ప్రివెంట్ ది స్టేట్ ఫ్రమ్ ప్రొవైడింగ్ రిజర్వేషన్స్ అని చెప్పి మనకి మెన్షన్ చేశారు. అంటే ఎవరైతే స్టేట్ దృష్టిలో అడిక్వేట్ రిప్రజెంటేషన్ లేకుండా వెనకబడి ఉన్నారని భావిస్తే వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించడానికి స్టేట్కి అధికారాలు ఉన్నాయి అని ఆర్టికల్ 16లో మెన్షన్ చేశారు. అర్థమవుతుందా? బ్యాక్వర్డ్ క్లాసెస్ అనిపించినప్పుడు, ఎవరికైనా వెనుకబడ్డారని అనిపించినప్పుడు, మార్జినలైజ్డ్ అనిపించినప్పుడు వాళ్ళని ముందుకు తేవడానికి ప్రభుత్వం యాక్షన్ తీసుకోవచ్చు. కాకపోతే ఇలా డైరెక్ట్గా డిస్క్రిమినేషన్ చేయకూడదు ఆర్టికల్ 14, 15 చెప్తున్నాయి. కోర్టుకి ఇంకా ఏం చెప్పారంటే ఈ రిజర్వేషన్ చేయడం వల్ల ఇట్ క్రియేట్స్ ఎ వెడ్జ్ బిట్వీన్ పర్సన్స్ డొమిసైల్డ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న వాళ్ళ మధ్య ఒక గోడ కట్టేసినట్టు అవుతుంది, గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఈజ్ కాంట్రరీ టు ద కాన్సెప్ట్ ఆఫ్ కామన్ సిటిజన్షిప్ ఎన్విసాజ్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్లో ఎన్విసాజ్ చేసిన కామన్ సిటిజన్షిప్. అందరూ ఒకటే. మన దేశంలో తీసుకుంటే నేను ఆంధ్ర సిటిజన్షిప్, తెలంగాణ సిటిజన్షిప్ అని మనకు లేవు. మీరు అమెరికాలో తీసుకుంటే వాడు అమెరికన్ సిటిజన్, ఈజ్ ఆల్సో ఏ సిటిజన్ ఆఫ్ ద స్టేట్ సిటిజన్షిప్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. సెపరేట్ సిటిజన్షిప్ ఆఫ్ స్టేట్ ఉంటుంది, ప్లస్ ఓవరాల్ అమెరికా సిటిజన్గా కూడా ఉంటారు. కానీ ఇండియాలో స్టేట్కి సిటిజన్షిప్ లేదు, అందరూ ఇండియన్సే. సో ఒకటే కాన్సెప్ట్. ఇప్పుడు నేను హర్యానా వాడిని, ఇది హర్యానా వాళ్ళకే చెందుతుంది, ఇది ఆంధ్ర వాళ్ళకే చెందుతుంది, ఇలాంటి పెట్టడం వల్ల ఈ సమగ్రత కూడా యూనిటీ దెబ్బతినే అవకాశం ఉంటుందని కూడా వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఇది పిటిషనర్స్ యొక్క వాదన. మరి దీన్ని స్టేట్ ఏ రకంగా డిఫెండ్ చేసింది? గవర్నమెంట్ ఏమంటుందంటే ద లా ఇంటెండ్స్ టు ప్రొటెక్ట్
ద రైట్ టు లైవ్లీహుడ్ ఆఫ్ పీపుల్ డొమిసైల్డ్ ఇన్ ది స్టేట్. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి జీవనాధారాన్ని పొందే హక్కు ఉంటుంది. దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మేము ఈ చట్టం తీసుకొచ్చాము. అండ్ ది ఎనాక్ట్మెంట్ వాజ్ రూటెడ్ ఇన్ ద రైజింగ్ అన్ఎంప్లాయ్మెంట్ ఆఫ్ హర్యానా. హర్యానాలో అన్ఎంప్లాయ్మెంట్ పీక్కి వెళ్ళిపోతుంది. అందుకోసమనే మేము ఈ చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చిందని చెప్పి రాష్ట్రం దాన్ని డిఫెండ్ చేసుకుంది. ఇంకా ఏంటి అంటే రాష్ట్రం ఏముంటుందంటే ద గవర్నమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు క్రియేట్ సచ్ రిజర్వేషన్స్ అండర్ ఆర్టికల్ 16(4) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 16(4) మాకు అలౌ చేస్తుంది. ఇట్ స్టిపులేట్స్ దట్ ద రైట్ టు ఈక్వాలిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ డస్ నాట్ ప్రివెంట్ ద స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ ప్రావిజన్ ఫర్ ద రిజర్వేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఆర్ పోస్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ విచ్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ స్టేట్ ఈజ్ నాట్ అడిక్వేట్లీ రిప్రజెంటెడ్ ఇన్ ద సర్వీసెస్ అండర్ ది స్టేట్. అర్థమవుతుందా? ఏదైనా క్లాస్ ఆఫ్ సిటిజన్స్కి సరైన రిప్రజెంటేషన్ ప్రస్తుతం దొరకట్లేదు అని ప్రభుత్వం భావించినప్పుడు, స్టేట్ భావించినప్పుడు వాళ్ళని ఇంప్రూవ్ చేయడం కోసం ఎటువంటి ప్రావిజన్ కానీ రిజర్వేషన్స్ కానీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో చేయడానికి ఎటువంటి రెస్ట్రిక్షను లేదు అని ఆర్టికల్ 16 క్లాస్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెబుతుంది అని వీళ్ళు అంటున్నారు. ఓకేనా? అయితే ఇక్కడ చెప్తుందంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో వీళ్ళు అప్లై చేస్తుందానికి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్కి. నువ్వు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒక రకం గవర్నమెంట్ జాబ్స్లో, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్కి అప్లై చేస్తున్నారు ఒకటే. రెండోది ప్లేస్ ఆఫ్ బర్త్ లేదా రెసిడెన్స్ బేస్ చేసుకుని డిస్క్రిమినేట్ చేయడం అనేది జరుగుతుంది. సో రెసిడెన్స్ బేస్ చేసుకుని డిస్క్రిమినేట్ చేసే అధికారం స్టేట్కి ఉందా లేదా అనేది కూడా మనం చూడాలి. దానికంటే ముందు వేరే రాష్ట్రాలు ఏవైనా ఇలాంటి పనులు చేశాయి అనేది కూడా మనం చూద్దాం. వేరే రాష్ట్రాలు ఏమైనా చేశాయనేది కూడా చూద్దాం. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలు కూడా ఇలా లోకల్ రిజర్వేషన్స్ ఇచ్చేలాగా చట్టాలు చేశాయి. నవంబర్ 2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా ఇలా ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ది ఇండస్ట్రీస్ ఆర్ ఫ్యాక్టరీస్ బిల్ 2019ని అగైన్ రిజర్వింగ్ 3/4 ఆఫ్ ద జాబ్స్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ విత్ ఇన్ 3 years ఆఫ్ ద కమెన్స్మెంట్స్ ఆఫ్ ద యాక్ట్ దీన్ని కూడా తీసుకొచ్చింది. సేమ్ హర్యానా లాగే 3/4 జాబ్స్ లోకల్ క్యాండిడేట్స్కి ఇవ్వాలని చెప్పి మన వాళ్ళు కూడా తీసుకొచ్చారు. ఈ లా తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఛాలెంజ్ చేయబడడం జరిగింది. హైకోర్టు ఒపీనియన్ ఇట్ మే బీ అన్కాన్స్టిట్యూషనల్, ఇది అన్కాన్స్టిట్యూషనల్లా అనిపిస్తోందని చెప్పింది. హవెవర్ ద ఛాలెంజ్ ఈజ్ యట్ టు బి హర్డ్ ఆన్ ఇట్స్ మెరిట్. కంప్లీట్గా ఈ కేసు ఇంకా టేకప్ చేసి నెక్స్ట్ స్టెప్కి ఇంకా వెళ్ళలేదు. సో ఇనీషియల్ ఒపీనియన్ ఏంటంటే ఇది అన్కాన్స్టిట్యూషన్లా కనిపిస్తోంది అని తన ఒపీనియన్ చెప్పింది. ఫైనల్ తీర్పు రెండు వైపులా వాదోపవాదాలు విని ఫైనల్ తీర్పు ఇంకా ఇవ్వలేదు. హ్యాస్ ద సుప్రీం కోర్ట్ ఇంటర్వ్యూన్. మరి ఈ విషయంలో సుప్రీం కోర్ట్ ఇంటర్వ్యూన్ అయ్యిందా? ఏ విషయంలో? హర్యానా విషయంలో. హర్యానా విషయంలో సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయిందా లేదా ఒకసారి చూడండి. February 3, 2022లో హైకోర్ట్ పాస్డ్ అండ్ ఇంటరిమ్ ఆర్డర్ స్టేయింగ్ ద ఆర్డర్. స్టేయింగ్ ద లా, ఈ లాని స్టే చేస్తుండే టెంపరీగా హోల్డ్ చేస్తూ హైకోర్టు ఒక ఇంటరిమ్ ఆర్డర్ పాస్ చేసింది. తర్వాత ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సెట్ ఇట్ అసైడ్ ఆన్ ద గ్రౌండ్ దట్ ద హైకోర్ట్ హ్యాడ్ నాట్ ప్రొవైడెడ్ సఫిషియంట్ రీజన్స్ ఫర్ పుట్టింగ్ ద లా ఆన్ హోల్డ్. మీరు ఎందుకు దాన్ని స్టే చేస్తారనడానికి సఫిషియంట్ రీజన్స్ మీరు ఇవ్వకుండా చేస్తున్నారని చెప్పి హైకోర్టు ఆర్డర్ని పక్కన పడేసి సుప్రీంకోర్టు ఆ లా ప్రస్తుతానికి కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పేసింది. సో ఇంకా ఏంటంటే హైకోర్టుకి ఏం చెప్పిందంటే స్టే ఇవ్వడం కాదు, ఫస్ట్ మీరు కేసుని ఎక్స్పీడిషియస్గా డిసైడ్ చేయండి, క్విక్గా రెండు వైపులా వాదనలు విని మీరు తీర్పు అనేది ఇవ్వండి. అలాగే హర్యానా గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు ఎటువంటి కోయర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దు. నాన్ కంప్లైంట్ ఏదన్నా కంపెనీ ఇలా ఫాలో అవ్వనంత మాత్రాన వాళ్ళ పేరు మీరు పెనాల్టీలు గట్రా వేసి కోయర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దు అంటిల్ హర్యానా హైకోర్ట్ కమ్స్ అవుట్ విత్ ఇట్ జడ్జ్మెంట్. మీకు అర్థమైందా? హర్యానా హైకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేశారు. హర్యానా హైకోర్టు ఇమీడియట్గా దీని మీద స్టే విధించింది. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏమో స్టే విధించొద్దు, మామూలుగా తొందరగా డిసైడ్ చేయండి, మీరు స్టే విధించడానికి సఫిషియంట్ రీజన్స్ ఇవ్వలేదని చెప్పేసి స్టేని కొట్టేసింది. అట్ ద సేమ్ టైం హర్యానా గవర్నమెంట్ కూడా చెప్పింది కంపెనీస్ పైన ఇఫ్ దే ఆర్ నాన్ కంప్లైంట్ విత్ దిస్ డోంట్ టేక్ ఎనీ కోయర్సివ్ ఫోర్స్ఫుల్ స్టెప్స్ తీసుకోవద్దు, వాళ్ళని పెనలైజ్ చేసేలాంటి స్టెప్స్ తీసుకోవద్దు అని కూడా చెప్పడం జరిగిందనమాట. అయితే ఫైనల్గా వై డిడ్ ద హైకోర్ట్ క్వాష్ ఇట్? మరి హైకోర్టు ఈ కేసుని ఎందుకు కొట్టేసింది? The court ruled that the law was unconstitutional to the extent that a person's right to carry on occupation, trade or business under the Article 19(1)(g) of the Constitution was being impaired. ఎందుకు కోర్టు కొట్టేసిందంటే క్లియర్గా ఆర్టికల్ 19(1)(g) క్లాజ్ 1 సబ్ క్లాజ్ G వైలేట్ అవుతోంది. ఏంటా వైలేట్? పర్సన్ ఎక్కడైనా సరే ట్రేడ్ లేదా బిజినెస్ లేదా ప్రొఫెషన్ లేదా ఆక్యుపేషన్ని క్యారీ ఆన్ చేసే ఫ్రీడమ్ ఆర్టికల్ 19(1)(g) ఇస్తుంది. దీని ప్రకారం వేరే రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఆ రాష్ట్రంలోకి హర్యానాలోకి వచ్చి జాబ్ చేసే అవకాశం కోల్పోతున్నారు. కాబట్టి వాళ్ళ ఫండమెంటల్ రైట్ వైలేట్ అవుతుంది. కాబట్టి ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని హైకోర్టు దీన్ని కొట్టేసింది. హైకోర్టు ఇంకా ఏం చెప్పిందంటే ద లా డిస్క్రిమినేట్స్ అగైన్స్ట్ ఇండివిజువల్స్ హు డు నాట్ బిలాంగ్ టు ఏ సర్టెన్ స్టేట్
ఒక స్టేట్కి చెందిన వాళ్ళ కారు అని చెప్పి వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తుంది. ఎలా? బై పుట్టింగ్ ఆర్టిఫిషియల్ వాల్స్ త్రూ అవుట్ ది కంట్రీ. ఇలాంటి ఆర్టిఫిషియల్ వాల్స్ క్రియేట్ చేసేసినట్టు అర్థమవుతుంది కదా, వేరే వాళ్ళు ఇక్కడ రాకూడదు, ఇక్కడ వాళ్ళకే జాబ్స్ ఉంటాయి అని చెప్పడం. రెండోది, ప్లేసింగ్ రిలయన్స్ ఆన్ ఆర్టికల్ 35 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ద కోర్ట్ అవుట్లైన్స్ దట్ ద ప్రావిజన్ బార్స్ ద స్టేట్ లెజిస్లేచర్ ఫ్రమ్ లెజిస్లేటింగ్ ఆన్ మ్యాటర్స్ దట్ ఫాల్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ఆర్టికల్ 16(3) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సిన్స్ ఓన్లీ ద పార్లమెంట్ కెన్ పాస్ లాస్ ఆన్ సచ్ సబ్జెక్ట్స్. మీరు ఆర్టికల్ 16 క్లాజ్ 3 అనేది మీరు చూస్తే, ఆర్టికల్ 16 క్లాజ్ 3 ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 16 క్లాజ్ 3 ఏం చెప్తుందంటే, గవర్నమెంట్ అపాయింట్మెంట్ విషయంలో, ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ అపాయింట్మెంట్స్, ఓకే, సో మీరు రెసిడెన్స్, విత్ రెస్పెక్ట్ టు రెసిడెన్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ కాదు, రెసిడెన్స్ బేసిస్ పైన మీరు గవర్నమెంట్ అపాయింట్మెంట్స్లో కొన్ని ప్రావిజన్స్ చేయొచ్చు. ఎవరు చేయొచ్చు? ఓన్లీ పార్లమెంట్. అది కూడా క్లియర్గా చెప్పారు. ఆర్టికల్ 16(3) ఏం చెప్తుంది? పార్లమెంట్ అండ్ నాట్ స్టేట్ లెజిస్లేచర్. స్టేట్ లెజిస్లేచర్కి అథారిటీ లేదు, పార్లమెంట్ మాత్రమే అథారిటీ ఉంది. ద పార్లమెంట్ కెన్ ప్రిస్క్రైబ్ రెసిడెన్స్ విత్ ఇన్ ఏ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ యాజ్ ఎ కండిషన్ ఫర్ సర్టెన్ ఎంప్లాయ్మెంట్స్ ఆర్ అపాయింట్మెంట్స్ ఇన్ దట్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. మీకు అర్థమైందా? ఒక రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ఉద్యోగాలు లేదా ఒక యూనియన్ టెరిటరీకి సంబంధించిన కొన్ని ఉద్యోగాల విషయంలో ఆ రాష్ట్రం వాడు అయి ఉండాలి అనే రూల్ పెడుతూ పార్లమెంట్ ప్రిస్క్రైబ్ చేయొచ్చు, కానీ ఆ పర్టికులర్ స్టేట్కి అధికారం లేదు. ఓకే, లెజిస్లేచర్ ఆఫ్ ఎ స్టేట్కి రెసిడెన్స్ని కండిషన్గా పెట్టి ప్రావిజన్స్ చేయడానికి అధికారం లేదని ఆర్టికల్ 16(3) చెప్తోంది. సో ఇక్కడ మీరు రెసిడెన్స్ ఆఫ్ స్టేట్ని పెట్టి మీరు స్టేట్ లెజిస్లేచర్లో చట్టం చేశారు కదా, అందుకని ఇది చెల్లదు, మీ పర్వ్యూలో రాదు అని కూడా మన హైకోర్టు చెప్తోంది. రిఫరింగ్ టు సెక్షన్ 6 ఆఫ్ ద యాక్ట్, ఇంకా ఏం చెప్తుందంటే హైకోర్టు, సెక్షన్ 6 ఆఫ్ ది యాక్ట్ ఏం చెప్తుంది? విచ్ రిక్వైర్స్ ఎంప్లాయీస్ టు సబ్మిట్ క్వార్టర్లీ రిపోర్ట్స్ విత్ డీటెయిల్స్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఎంప్లాయిడ్. ఎవరెవరిని ఎంప్లాయ్ చేశారు అన్న డీటెయిల్స్ అన్నీ మీరు సబ్మిట్ చేయాలి ఎవరి క్వార్టర్ అని చెప్పి ఒక సెక్షన్ ఉంది. అలాగే సెక్షన్ 8 ఏం చెప్తుందంటే, అండర్ విచ్ ఆఫీసర్స్ కుడ్ కాల్ ఫర్ డాక్యుమెంట్స్ టు ఎన్షూర్ ద లా వాస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. ఆఫీసర్స్ మధ్యలో డాక్యుమెంట్స్ మాకు సబ్మిట్ చేయండి, ఎలా అవుతుందో మేము చూస్తాము అని అడిగే అధికారం ఆఫీసర్స్కి కూడా ఉంది అని సెక్షన్ 8 చెప్తోంది. సో ద కోర్ట్ సెడ్ దట్ దీస్ రెస్ట్రిక్షన్స్ అమౌంటెడ్ టు ఇన్స్పెక్టర్ రాజ్ దట్ ఫర్దర్డ్ స్టేట్ కంట్రోల్ ఓవర్ ప్రైవేట్ ఎంప్లాయర్స్. ఇలాంటి రెస్ట్రిక్షన్స్, ఇలాంటి సెక్షన్స్ అన్నీ ఇవి ఏమవుతున్నాయంటే ఇన్స్పెక్టర్ రాజ్ లాంటివి, అంటే 1960s, 70s, 80sలో ఇలాగే ప్రైవేట్ ఎంప్లాయర్స్ని గవర్నమెంట్ కంప్లీట్గా కంట్రోల్ చేసేది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ రివ్యూలు చేసేవారు, చెక్ చేసేవారు, డాక్యుమెంట్స్ అనేవారు, ఇది అనేవారు. వీళ్ళ నుంచి ఇన్స్పెక్టర్స్ వచ్చేసరికి వాళ్ళు భయపడేవారు, ఇన్స్పెక్షన్ చేసేవారు అనమాట. అందుకే ఇన్స్పెక్టర్ రాజ్ అనే పదం వచ్చింది. సో ప్రైవేటు సంస్థలకి సరైన ఫ్రీడమ్ లేక ఇండియా ఎకనామికల్గా గ్రో కాలేని పరిస్థితి. లైసెన్స్ రాజు, ఇన్స్పెక్టర్ రాజు. ఒక కంపెనీ పెట్టాలంటే లైసెన్స్ ఉండాలి, లైసెన్స్ కావాలంటే 100 రూల్స్ ఉంటాయి, వాటన్నింటినీ ఫాలో అయ్యి తప్పితే చేయడానికి లేదు. ఇట్లాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేయాల్సి వచ్చిందనమాట. సో అందుకని ఈ పాయింట్ మాట్లాడుతున్నారు, అర్థమైందా? సో అందుకని ఇది మళ్ళీ ఆ రోజులకి తీసుకెళ్తున్నట్టుగా కనిపిస్తోందని హైకోర్టు కామెంట్ చేసింది. సో 3 ఆస్పెక్ట్స్ హైకోర్టు ఎందుకు కొట్టేసింది అనడానికి మీరు సమ్మరైజ్ చేస్తే ప్రధానంగా 3 పాయింట్స్ హైకోర్టు మాట్లాడింది. మొదటిది ఆర్టికల్ 19(1)Gని వైలేట్ చేస్తుందని. 2, 16(3) ప్రకారం రెసిడెన్స్ని మీరు కండిషన్గా తీసుకొని ఏదైనా ప్రావిజన్ చేయాలంటే అధికారం పార్లమెంట్కే ఉంటుంది, స్టేట్ లెజిస్లేచర్కి లేదు అని 16(3) చెప్తోంది. దాని ప్రకారం తప్పు. మూడవది మీరు ఈ 2 మెయిన్ రీజన్ ఇది. దాంతోపాటు అడిషనల్ కామెంట్, 3వ కామెంట్ ఏంటి అంటే, మీరు వాళ్ళకి రిపోర్టులు సబ్మిట్ చేయమంటున్నారు, మీరు ఎప్పుడు అడిగినప్పుడు డాక్యుమెంట్స్ ఇవ్వాలంటున్నారు. ఇదంతా కూడా ఇన్స్పెక్టర్ రాజ్ లాంటిది. మనం ఇట్ లుక్స్ లైక్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ప్రీవియస్ ఎరా. ప్రైవేట్ ఎంప్లాయీస్ని ప్రభుత్వం కంట్రోల్ చేసే పరిస్థితి కూడా దారి తీస్తుంది అనేది 3rd పాయింట్. ఈ 3 పాయింట్స్ చెప్తూ హైకోర్టు ఈ కేసుని కొట్టేసింది. ఇఫ్ యూ ఆస్క్ మీ ఫర్ మై పర్సనల్ ఒపీనియన్, ఐఎమ్ ఆల్సో స్ట్రాంగ్లీ ఎగ్నెస్ట్ కమింగ్ అవుట్ విత్ సచ్ లోకల్ లాస్. ఇక్కడ వాళ్ళకే జాబులు రావాలి, ఇక్కడ వాళ్ళకే జాబ్, నువ్వు అనుకుంటే పక్కనోడు కూడా అదే చేస్తాడు. ఇప్పుడు ఈరోజు నేను ఆంధ్రాలో ఉన్న వాళ్ళకే జాబులు రావాలని పెడితే తెలంగాణ కూడా తెలంగాణ కూడా అలాంటి రూలే పెట్టింది అనుకోండి. తెలంగాణలో ఉన్న ఐటీ కంపెనీలన్నీ కూడా, ఇన్ఫోసిస్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, అన్నీ కూడా నేను తెలంగాణ లోకలైట్స్నే రిక్రూట్ చేస్తాను అంటే ఆంధ్ర వాడు ఎక్కడికి వెళ్ళాలి నువ్వు జాబ్ చేస్తావు. కర్ణాటక ఇదే పని చేసింది అనుకోండి, కర్ణాటకలో ఉన్న ఐటీ కంపెనీలన్నీ కూడా రిక్రూట్ చేయాలంటే ఏం చేస్తావు? మెజారిటీ ఆంధ్రాలో ఉన్న స్టూడెంట్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది ఐటీఏ.
ఇప్పుడు మన పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల్లోనూ ఐటీ కంపెనీస్ ఉన్నాయి. చెన్నైలో, బెంగళూరులో, హైదరాబాద్లో విపరీతంగా ఉన్నాయి. కొన్ని లక్షల మంది అక్కడ జాబులు చేస్తున్నారు. అందులో చాలామంది ఆంధ్ర వాళ్ళు. ఈ 3 రాష్ట్రాలు కూడా ఇలాంటి లోకల్ లాస్ పెట్టి, ఇలాంటి రూల్స్ పెడితే మనం ఎక్కడికి వెళ్తాం? ఇక్కడ నువ్వు లోకల్గా చేయాలని చెప్తావు, కానీ ఇక్కడ ఉద్యోగాలు లేవే, రైట్? ఇది కరెక్ట్ కాదు. సో స్కిల్ ఎక్కడుందో అక్కడ ఎక్కడున్నా సరే ఆ స్కిల్ని తెచ్చుకునే హక్కు కంపెనీస్కి ఉండాలి. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి పని చేసుకునే ఫ్రీడమ్ వ్యక్తులకు ఉండాలి. రాజకీయ ప్రయోజనాలతో నేను నా రాష్ట్రం కోసం చేసేసాను, నా ప్రాంతం కోసం చేసేసాను అని చేయడం అనేది మొత్తం ఓవరాల్ ఎకానమీని దెబ్బతీస్తుంది. ఇది ఏ రకంగానూ మంచి చేయదు. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ very important article. You have to understand the implications of such things on the economy as a whole and మన individual freedom as well. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఆర్టికల్ లిజన్ టు ద పీపుల్ నాట్ ద నెంబర్స్, జిఎస్ పేపర్ 3 ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్. మనం చూసేటప్పుడు మన జీడిపి డేటా ఎలా ఉంది, ఎకానమీ గ్రోత్ ఎలా ఉంది, ఎంత పర్సెంట్ గ్రో అయ్యాము, ఇవి కాదు చూడాల్సింది. ప్రజలు ఇంప్రూవ్ అయ్యారా లేదా, ప్రజల లైఫ్ స్టైల్ మారిందా లేదా, వాళ్ళకి క్వాలిటీ జాబ్స్ వస్తున్నాయా లేదా, కేర్ గివింగ్ జాబ్స్కి మనం రెస్పెక్ట్ ఇస్తున్నామా లేదా, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ మనం చూడాలి. సో వీ హ్యావ్ టు లిజన్ టు ద పీపుల్ నాట్ ద నెంబర్స్. దట్స్ వాట్ ది ఆథర్ ఇస్ సేయింగ్. సో ఒకసారి మనం చూసేద్దాం. ఇండియన్ ఎకానమీలో మనకి గ్రోత్ ప్రాబ్లం లేదు, ఇన్కమ్ ప్రాబ్లం ఉంది. ఎకానమీ గ్రో అయిపోతుంది, కానీ ప్రజల ఇన్కమ్ అనేది గ్రో అవ్వట్లేదు. సో ఎకానమీ గ్రోత్ అంటే పెద్ద పెద్ద బడా ఇండస్ట్రియలైజ్డ్లు ఇంకా రిచ్ అవుతున్నారు. సామాన్య పీపుల్, కామన్ మ్యాన్ ఇంకా అట్లాగే ఉండిపోతున్నారు. క్వాలిటీ జాబ్ క్రియేషన్ అనేది జరగట్లేదు. బిజినెస్ మ్యాన్ గ్రో అవ్వడం కాదు, పీపుల్ అందరూ గ్రో అవ్వడం, వర్కర్స్ గ్రో అవ్వడం అనేది అసలైన గ్రోత్ అనేది ఆదర్ యొక్క పాయింట్ అనమాట. ఇన్కమ్స్ ఆర్ నాట్ గ్రోయింగ్ సఫిషియెంట్లీ ఆర్ సస్టైనబుల్లీ ఫర్ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. డబ్బున్న వాళ్ళకి పెరుగుతున్నాయి, కానీ చాలామందికి సస్టైనబుల్ గ్రోత్ ఆఫ్ ఇన్కమ్ అనేది జరగట్లేదు. ఓవరాల్ జీడిపి గ్రోత్ బాగుంది, కానీ జనాలందరికీ గ్రోత్ లేకపోవడం వల్లే దేర్ ఈజ్ ఇంక్రీజింగ్ ప్రెజర్ ఫర్ రిజర్వేషన్స్ ఆఫ్ జాబ్స్ ఫర్ ఆల్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ రిగార్డ్లెస్ ఆఫ్ కాస్ట్ ఆర్ రిలీజన్. అన్ని కాస్ట్లు, అన్ని రిలీజన్స్కి చెందిన వాళ్ళు, కాస్ట్ రిలీజియన్ డిస్క్రిమినేషన్ లేకుండా అందరికీ కూడా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్ పెట్టాలి అన్న ప్రెషర్ అనేది పెరుగుతుంది. బికాస్ పీపుల్ ఆర్ నాట్ గ్రోయింగ్, పీపుల్స్ ఇన్కమ్ ఈజ్ నాట్ గ్రోయింగ్. అయితే ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే, మన భారతదేశంలో ఏం జరుగుతుందంటే, మన భారతదేశంలో ఎకానమీ గ్రో అవుతుందా అంటే ఎకానమీ డెఫినెట్గా గ్రో అవుతుంది. క్వశ్చన్ ఎక్కడొస్తుంది? దే ఆర్ డిబేటింగ్ వెదర్ ద ఎకానమీ ఈజ్ క్రియేటింగ్ ఎనఫ్ జాబ్స్ and are questioning the veracity of the government's data. ఎకానమీ గ్రో అవుతుంది, కానీ అది ఇనఫ్ డేటాని, ఇనఫ్ జాబ్స్ క్రియేట్ చేస్తుందా, అసలు గవర్నమెంట్ ఇష్యూ చేస్తున్న డేటా కరెక్టేనా అనే క్వశ్చన్స్ అనేవి మనకి వస్తున్నాయి. గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, దే ఆల్సో వాంట్ టు షో దట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ గ్రోత్ విత్ ఇన్సఫిషియెంట్ జాబ్స్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై ద పాలసీస్ ఆఫ్ ద ప్రెజెంట్ గవర్నమెంట్ అండ్ నాట్ ద ప్రీవియస్ వన్. ప్రస్తుతం ఉన్న మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీస్ వల్లే గ్రోత్ వితౌట్ జాబ్స్, గ్రోత్ వస్తుంది, జాబ్స్ అనేవి ఎనఫ్ పెరగట్లేదు, ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయిందని కూడా వాళ్ళు అంటున్నారు. సరే, ఎనీవే ఇదంతా పక్కన పెడదాము. అసలు యూఎస్ ఎకానమీ ఎలా ఉంది, ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది, ఇండియన్ ఎకానమీ చేస్తున్న తప్పేంటి, ఇండియన్ ఎకానమీ ఏం చెయ్యాలి, మన గవర్నమెంట్ పాలసీ మేకర్స్ ఏం చెయ్యాలి అనేది ప్రధానంగా ఆర్టికల్లో డిస్కస్ చేసిన అంశం. దాని గురించి మాట్లాడదాం. అమెరికన్ ఎకానమీ మీరు తీసుకుంటే, ఇట్ సీమ్స్ టు బి డూయింగ్ వెల్ అకార్డింగ్ టు ఇట్స్ హెడ్లైన్ ఎకనామిక్ నెంబర్స్ చూస్తే, జీడిపి ఇలాంటివన్నీ చూస్తే పారామీటర్స్ అన్నీ బాగున్నాయి. గ్రోత్ ఈజ్ గుడ్, ఈవెన్ ఎంప్లాయ్మెంట్ నెంబర్స్ హ్యావ్ బీన్ ఇంప్రూవింగ్, ఎంప్లాయ్మెంట్ నెంబర్స్ కూడా బాగున్నాయి. కానీ అమెరికాలో పోల్స్ అనేవి, జనాల మధ్య ఒపీనియన్ పోల్స్ గట్రా చేస్తే, లార్జ్ మెజారిటీ ఆఫ్ యూఎస్ సిటిజన్స్ ఆర్ డిస్సాటిస్ఫైడ్ విత్ ద స్టేట్ ఆఫ్ దేర్ ఎకానమీ. వాళ్ళ ఎకానమీ విషయంలో వాళ్ళు హ్యాపీగా లేరు. ఎందుకట? దిస్ హ్యాస్ బికమ్ ఏ మేజర్ ఎలక్షన్ ఇష్యూ ఫర్ నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. The US president even walked with striking ఆటో వర్కర్స్ మాకు ఎక్స్ట్రా శాలరీ కావాలని చెప్పేసి స్ట్రైక్ చేస్తుంటే, వాళ్ళతో పాటు యూఎస్ ప్రెసిడెంట్ కూడా కలిసి వాళ్ళతో పాటు వాక్ చేసిన సందర్భం కూడా అమెరికాలో మనకు కనిపిస్తోంది. సో మరి అమెరికా గవర్నమెంట్ డేటా తప్పిస్తుందా? నో, అమెరికాలో పక్కాగా డేటా అనేది పక్కాగానే ఉంటుంది. కాకపోతే సమస్య ఏంటి అంటే అదే దే ఆర్ నాట్ మెజరింగ్ వాట్ రియల్లీ మ్యాటర్స్ టు కామన్ సిటిజన్స్కి అసలు ఏం కావాలనేది తెలుసుకోవట్లేదు, దాన్ని మెజర్ చేయట్లేదు. ఎంత జీడిపి గ్రో అయింది, ఎంతమంది జాబ్లో ఉన్నారు అనేది మీరు చూస్తున్నారు తప్పితే, ఆ జాబ్లో ఉన్నవాడికి ఇనఫ్ శాలరీ ఉందా, ఇనఫ్ ఇన్కమ్ ఉందా, వాడు దాంతో బతకగలుగుతున్నాడా, ఇలాంటి పారామీటర్స్ మనం చూడట్లేదు. మనం ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ డేటా అనగానే ఏమంటాం? అన్ఎంప్లాయిడ్, ఎంప్లాయిడ్ అంటాం.
ఓకే, అన్ఎంప్లాయిడ్ అంటే ఏ ఉద్యోగం లేనివాడు, అంటే ఉద్యోగం కావాలి కానీ ఉద్యోగం లేనివాడు అన్ఎంప్లాయిడ్. ఉద్యోగం కావాలి, ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటున్నాడు ఎంప్లాయిడ్. మీకు అర్థమైంది డిఫరెన్స్? ఆ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాడికి సరైన ఉద్యోగం ఉందా, సరైన ఇన్కమ్ ఉందా, తన కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాడా అన్న ఆస్పెక్ట్స్ గవర్నమెంట్ క్యాప్చర్ చేయట్లేదు. ఓకే, వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేసాయి, తోసాయి. 5,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చేసాం, వచ్చేసాయి, జాబ్ వచ్చేసింది, తోసాయి, వీళ్ళందరికీ జాబ్ క్రియేట్ చేస్తాం. కానీ వాళ్ళు దాంతో బతకగలుగుతున్నారా లేదనే పాయింట్ ప్రభుత్వాలు చూస్తున్నాయా? చూడట్లేదు. అందుకే ఎంప్లాయీస్కి ఏం కావాలనే దాన్ని పర్స్పెక్టివ్లో ప్రభుత్వం మెజర్మెంట్ చేయాలి, నాట్ ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్, వాళ్ళ ఓన్ పర్స్పెక్టివ్ నుంచి కాదు, ఎంప్లాయీస్ పర్స్పెక్టివ్ నుంచి మెజర్మెంట్ అనేది చేయాలి. వర్కర్స్ వాంట్ ఎ ఫెయిర్ డీల్ అండ్ అడిక్వేట్ అండ్ సెక్యూర్ ఇన్కమ్స్ టు కోప్ విత్ ఇన్ఫ్లేషన్ లాంటి వాటిని తట్టుకోవాలి అంటే వర్కర్స్కి ఏం కావాలి? దానికి మించిన ఇన్కమ్ కావాలి. ఇప్పుడు నువ్వు సంపాదించిన దానికంటే ఖర్చులు పెరిగిపోతాయి అనుకో, సరిపోతుందా? సరిపోదు. సో ఇన్ఫ్లేషన్ ఎదుర్కొనేంత ఇన్కమ్ అనేది ప్రజలకి, వర్కర్స్కి కావాలి. ద ప్రెసిడెంట్ అగ్రీడ్ విత్ ద వర్కర్స్ దట్ CEOs ఆఫ్ ఆటో కంపెనీస్ వర్ పేయింగ్ దెమ్ ఫార్ టూ మచ్ వైల్ ఆస్కింగ్ వర్కర్స్ టు టైటన్ దేర్ బెల్ట్స్. పేయింగ్ దెమ్సెల్స్ అంటే వాళ్ళకి వాళ్ళు ఎక్కువ పే చేసుకుంటున్నారు. CEOs వాళ్ళకి వాళ్ళు ఎక్కువ శాలరీస్ పే చేసుకుంటున్నారు, వర్కర్స్కి మాత్రం మీ బెల్ట్ టైట్ చేసుకోండి అంటే చాలా తక్కువ పే చేస్తున్నారు. మీరేమో మన కంపెనీస్ యొక్క కాంపిటేటివ్నెస్ పెరగాలంటే మనం ఖర్చులు తగ్గించుకోవాలి, సో మీ శాలరీస్ తక్కువ శాలరీస్ ఎక్కువ పని చేయాలని చెప్పి వేలని టైట్ చేస్తున్నారు, వాళ్ళకి వాళ్ళు మాత్రం విపరీతమైన శాలరీస్ పే చేసుకుంటున్నారని కూడా అమెరికన్ ప్రెసిడెంట్ అన్నారు. అంటే పాయింట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కాదు, క్వాలిటీ ఎంప్లాయ్మెంట్, జాబ్స్ కాదు, క్వాలిటీ జాబ్స్, జీతం కాదు, సరిపోయినంత జీతం. మన టెర్మినాలజీ అనేది మారాలి. వీ హ్యావ్ టు లుక్ ఎవ్రీథింగ్ నాట్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ నెంబర్స్, ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ పీపుల్. ఇక్కడ ఆర్టికల్ అదే కదా టైటిల్, లిజన్ టు పీపుల్ నాట్ నెంబర్స్. ఓకే, ఎంతమంది జాబ్లు ఇచ్చేసాం, మరి వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? వాళ్ళకి సరిపోతుందా? వాళ్ళతో మాట్లాడు, అంతేగాని ఇగో ఇన్ని లక్షల మందికి జాబ్లు ఇచ్చామని చెప్పొద్దు అనేది ఇక్కడ పాయింట్. సో దాదర్ యొక్క పాయింట్ ఏంటి? జాబ్స్ దట్ ఆర్ నాట్ గుడ్. జాబ్స్ కాదు ప్రాబ్లం, మంచి జాబ్సా కాదు అనేది ప్రాబ్లం ఇక్కడ. ద ఓవరాల్ ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్కమ్స్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు ఎకనామిక్స్ ఈజ్ దట్ ఇన్సఫిషియంట్ నెంబర్స్ హ్యావ్ మూవ్డ్ అవుట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్. ప్రపంచంలో హిస్టారికల్ ప్యాటర్న్ ఏంటి అంటే ఫర్ సస్టైనబుల్ గ్రోత్ ఇంక్లూడింగ్ US 100 years ago అండ్ చైనా, యూఎస్లో 100 సంవత్సరాల క్రితం కావచ్చు, చైనాలో రీసెంట్లో కావచ్చు, ప్రతి చోట ఏమవుతుందంటే అగ్రికల్చర్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్కి మూవ్ అయ్యారు, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి సర్వీసెస్కి మూవ్ అయ్యారు. కానీ ఇండియాలో మాత్రం విచిత్రంగా డైరెక్ట్గా అగ్రికల్చర్ నుంచి సర్వీసెస్కి వచ్చేసారు, మధ్యలో మ్యానుఫ్యాక్చరింగ్ మూవ్ అవ్వడం అనేది తగ్గిపోయింది. ఇది ఇండియా ఫేస్ చేసిన ప్రధానమైన ప్రాబ్లం. మీకు అర్థమైందా? ఈ పాయింట్ ఒకసారి మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా చూడండి, ఇక్కడ అదే రాశారు. ఇండియాలో ఏమైందంటే ఇన్సఫిషియంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ మూవ్డ్ అవుట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్. అగ్రికల్చర్ నుండి మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య బాగా తక్కువ ఉంది ఇండియాలో కంపేర్ టు అదర్ కంట్రీస్. ఇండియన్ పాలసీ మేకర్స్ థాట్ దే హ్యాడ్ ఫౌండ్ ఏ షార్ట్ కట్ ఇన్ ద 1990s డైరెక్ట్లీ ఫ్రమ్ అగ్రికల్చర్ టు సర్వీసెస్ అనుకున్నారు. 1990sలో రిఫార్మ్స్ వచ్చాయి కదా, LPG రిఫార్మ్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా మనకి షార్ట్ కట్ లభించేసింది, మనం ఇంకా అగ్రికల్చర్ నుంచి డైరెక్ట్గా సర్వీసెస్కే వెళ్ళిపోయే మనకు అవకాశం లభించిందని చెప్పి ఇండియన్ పాలసీ మేకర్స్ భావించారు. విత్ ద బూస్ట్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ఎక్స్పోర్టబుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, IT బాగా పికప్ అయ్యేసరికి మనకి విపరీతంగా ఇంకా అగ్రికల్చర్ నుంచి అందరూ ఇంకా ITకి వెళ్ళిపోతారని ఎక్స్పెక్ట్ చేశారు. ద షార్ట్ కట్ హ్యాస్ ఎండెడ్ ఇన్ ఏ కల్డిసాక్ అంటే ఏ రూట్ లీడింగ్ నోవేర్, అంటే ఎటు వెళ్ళాలో తెలియని ఒక గమ్యం అనమాట, ఒక దారి అనమాట. దారి గమ్యం లేని దారిగా మారిపోయింది. There is very little room in high-end services to absorb large number of young Indians in need of jobs. ఇండియాలో అంత ఎక్కువ స్కిల్స్ లేని ఎంప్లాయీస్, అది జాబ్ సీకర్స్ చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ సర్వీసెస్లో తీసుకునే కెపాసిటీ, అబ్జార్ప్టివ్ కెపాసిటీ సర్వీసెస్ ఇండస్ట్రీకి ఉందా అంటే లేదు. ఈ జాబ్స్కి హై లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి, రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఆ స్కిల్స్ లేవు. సో వెన్ దే మూవ్ అవుట్ ఆఫ్ అగ్రికల్చర్, వాళ్ళు ఏం చేస్తున్నారంటే సర్వీసెస్కి అవసరమైన స్కిల్స్ వీళ్ళకి లేవు కాబట్టి వాళ్ళ ప్రజెంట్ ఎబిలిటీస్కి ఫిట్ అయ్యే జాబ్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఓకే, అండ్ పుట్స్ దెమ్ ఆన్ టు ఏ ల్యాడర్ దట్ దే కెన్ క్లైంబ్. సో అందుకని దే నీడ్ జాబ్స్ వేర్ దే కెన్ లెర్న్ హయ్యర్ స్కిల్స్ అండ్ ఎర్న్ మోర్. ప్రస్తుతం ఏ ఎబిలిటీస్ ఉన్నాయో ఆ ఎబిలిటీస్ తగ్గట్టు జాబ్లోకి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళకి వాళ్ళ స్కిల్స్ బిల్డ్ చేసుకొని ఇంకా ఎక్కువ సంపాదించే పరిస్థితి
కల్పించే జాబ్స్లోకి వెళ్ళాలి. అంటే ఒక ల్యాడర్లా ఉండాలి ఆ జాబ్. ఎలా ఉండాలంటే ఈరోజు తనకి ఇంత స్కిల్సే ఉన్నాయి, సో ఈ లెవెల్లో పనిచేస్తాడు. కానీ కంపెనీ వాడికి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆ కంపెనీలోనే గ్రో అవ్వాలనుకుంటాడు. అట్లాంటి జాబ్స్ కోసం వీళ్ళంతా చూస్తున్నారు. ఎవరు? అగ్రికల్చర్ నుంచి బయటకు వస్తున్న వాళ్ళు. అన్ఫార్చునేట్లీ అలాంటి జాబ్స్ వాళ్ళకి లభిస్తున్నాయా? లభించట్లేదు. ఇప్పుడు సర్వీసెస్కి వెళ్ళేసరికి డైరెక్ట్గా ఆ స్కిల్స్ కావాలి, వాళ్ళ దగ్గర లేవు. మ్యానుఫ్యాక్చరింగ్లో అన్ని ఎనఫ్ జాబ్స్ అనేవి లేవు. సో మరి వీరు ఎటువంటి జాబ్స్కి వెళ్తున్నారంటే లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రొవైడ్ దమ్ ద ఫస్ట్ స్టెప్. వీటిలోకి వెళ్తున్నారు. ద మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ హు హావ్ మూవ్డ్ అవుట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ద లాస్ట్ 3 decades మూవ్డ్ ఇన్ టు సచ్ జాబ్స్. అంటే అంత ఎక్కువ స్కిల్స్ అవసరం లేని జాబ్స్లోకి వెళ్ళిపోతున్నారు. ప్రాబ్లం ఏంటి అంటే ఈ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి గుడ్ జాబ్స్ కాదు. ఎందుకు? ఎనఫ్ శాలరీస్ లేవు, ప్లస్ అవి టెంపరీ జాబ్స్, అంటే కాంట్రాక్ట్ బేస్ మీద ఇచ్చినవి, పర్మనెంట్ జాబ్స్ కాదు. సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అనేవి లేవు, అంటే పిఎఫ్, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్ లాంటివి ప్రొవైడ్ చేయట్లేదు. ప్లస్ వాళ్ళు ఫర్దర్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి అవసరమైన అసిస్టెన్స్, హెల్ప్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. In fact, even in large modern manufacturing enterprises, workers are employed through contractors to provide employers with flexibility to reduce cost. పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో కూడా వర్కర్స్ని కాంట్రాక్టర్స్తో, షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్స్తో ఎంప్లాయ్ చేసుకున్నారు. ఎవరు పర్మనెంట్ జాబ్స్లోకి తీసుకోవట్లేదు. వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అనేవి కల్పించట్లేదు. వాళ్ళ చేతిలో ఫ్లెక్సిబిలిటీ పెట్టుకుంటున్నారు టు రెడ్యూస్ కాస్ట్. అవసరమైతే కాస్ట్ తగ్గించుకుందామని వాళ్ళ చేతిలో ఫ్లెక్సిబిలిటీ పెట్టుకునే పరిస్థితి మనకి కనిపిస్తుంది. కాంట్రాక్ట్ వర్కర్స్ ఆర్ పెయిడ్ మచ్ లెస్ దాన్ రెగ్యులర్ వర్కర్స్. రెగ్యులర్ వర్కర్స్ కంటే వీళ్ళకి తక్కువ పే చేస్తారు. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ లేదు, స్కిల్స్ లేవు, వాళ్ళకి స్కిల్స్ డెవలప్ చేయడానికి వాళ్ళు హెల్ప్ కూడా చేయట్లేదు. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ విత్ ద కైండ్ ఆఫ్ జాబ్స్ దట్ వీ హ్యావ్ టుడే. మీకు అర్థమవుతుందా? మనకి ఇటువంటి జాబ్స్ అనేవి ఇక్కడ ఈరోజు ఉన్నాయి. అంటే ప్రజెంట్ జాబ్ సినారియో ఈ రకంగా ఉంది అని ఇప్పటి వరకు ఆర్టికల్ చెప్పింది. మీకు అర్థమైందా? ఇండియాలో జాబ్స్ ఉన్నాయా ఎనఫ్ అంటే లేవు ఫస్ట్. ఒకవేళ ఉన్నా ఎటువంటి జాబ్స్? అవి లో క్వాలిటీ జాబ్స్, ఎనఫ్ పేమెంట్ లేనివి, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ లేనివి, ఇట్లాంటి జాబ్స్ ఉన్నాయి. మనం మరి ఏం చేయాలి? మారాలి. ఒక ఎకానమీ యొక్క పారాడైమ్ మోడల్ అనేది మారాలి అంటున్నారు ఆథర్. ద వరల్డ్ ఈజ్ అట్ ఎ టర్నింగ్ పాయింట్. New ideas of economics are required to create a more environmentally sustainable and socially harmonious future before it's too late. ఒక కొత్త ఐడియాస్ మనకి కావాలి. ఎన్వైరన్మెంటల్లీ సస్టైనబుల్ ఐడియా అయ్యి ఉండాలి. అంటే మన ఐడియాస్ ఎన్వైరన్మెంట్కి హెల్ప్ చేసేలాగా, మంచిగా ఉండేలాగా, ఎన్వైరన్మెంట్కి హాని కలిగించినట్టు భావితరాలకు కూడా ఎన్వైరన్మెంట్ని అందించేలా ఉండాలి, మంచి ఎన్వైరన్మెంట్ అందించేలా ఉండాలి. రెండవది సోషల్లీ హార్మోనియస్. ఓకే, సోషల్గా కూడా అన్ని ఆస్పెక్ట్స్లో హార్మోనియస్గా, సామరస్యతగా, మంచిగా ఉండేలాగా ఉండాలి. సోషల్ డివిజన్స్ వచ్చేలా కాదు, అందరినీ గుర్తించేలాగా, ఆడవాళ్ళ వర్క్ని కూడా గుర్తించేలాగా ఇన్క్లూజివ్గా ఉండాలనేది ఉద్దేశం ఇక్కడ. ఇప్పుడు అట్ దిస్ పాయింట్ స్టాటిస్టిక్స్ ఆఫ్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఏం మెజర్ చేస్తున్నాయంటే వాట్ వీ యూస్ టు థింక్ షుడ్ బి మెజర్డ్. ఇప్పటి వరకు ఏది మెజర్ చేయాలని మనం అనుకున్నామో అవి మెజర్ చేస్తూ వచ్చాయి, కానీ అది కరెక్ట్ కాదు. న్యూ కాన్సెప్ట్ ఆఫ్ వర్క్ ఆర్ రిక్వైర్డ్. ఈరోజు వర్క్ అనగానే మనం ఏమంటామా? దేనికైతే శాలరీ లేదా వేజెస్ ఇస్తున్నామో అది వర్క్ అంటున్నాం. మరి ఇంట్లో అమ్మలు చేసే పని, ఇంట్లో భార్యలు చేసే పని, వాళ్ళు రోజంతా కష్టపడతారే, దాన్ని మనం వర్క్ అంటున్నామా? వర్క్ అనట్లేదు. దానికి పేమెంట్ లేదు కాబట్టి అది వర్క్ అనట్లేదు. ఇది కరెక్ట్ కాదు. అంటే కేర్ గివింగ్ అనేది ఏదైతే ఉందో, ప్రేమ, మనకి ఇంట్లో కూర్చొని పిల్లల కోసం తల్లులు ఇచ్చేది, మనకి భోజనాలు చేయడం కోసం, వంట చేయడం కోసం అమ్మ పెట్టే ప్రేమ, వీటిని మనం కౌంట్ చేస్తున్నామా? వీఆర్ నాట్ కౌంటింగ్. ఆ వర్క్ని అసలు కౌంటే చేయట్లేదు. Also new designs of enterprises in which work is done, as well as new evaluations of the social and economic relationships between participants in these enterprises, ఇవన్నీ కూడా రావాలి అంటున్నారు. కొత్త డిజైన్స్ రావాలి, కొత్త ఎవాల్యుయేషన్స్ రావాలి, సోషల్ అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్స్ బిట్వీన్ పార్టిసిపెంట్స్, వీటన్నిటి గురించి ఆలోచన చేసే కొత్త ఎవాల్యుయేషన్ మెకానిజమ్స్ అనేవి కూడా రావాలి. అంటే మన దగ్గర ఉన్న ఒక ఎంప్లాయీ ఆఫీస్లో ఎంత పని చేసి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది అనేది మనం చూస్తున్నాం. ఇంటికి వెళ్ళి ఎంత సేవ చేస్తుంది అనేది మనం చూడట్లేదు. తన శాలరీ మనం ఇచ్చేటప్పుడు ఆఫీస్లో చేసేదానికోసమే మనం పే చేస్తాం, కానీ తను ఎంత కష్టపడి ఎన్ని సర్వీసెస్ చేస్తుంది అనే దాన్ని మనం ఈరోజు గుర్తించట్లేదు. అలాంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. అందుకే న్యూ ఎవాల్యుయేషన్ అనేది అవసరం అని చెప్తున్నారు. అలాగే సోషల్ అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్స్ అంటే ఇప్పుడు చూడండి, మదర్ చైల్డ్ తీసుకుంటే అది సోషల్ రిలేషన్షిప్. దాంట్లో అంటే మదర్ యొక్క ఎఫర్ట్ని, భార్య భర్త కోసం చేసే ఎఫర్ట్ని మనం కౌంట్ చేయట్లేదు. ఏం చేస్తామంటే ఏం చేయట్లేదు అంటారు.
ఇప్పుడు మీ ఫాదర్ ఏం చేస్తారంటే గవర్నమెంట్ జాబ్ చేస్తారు, మదర్ అంటే ఏం చెయ్యరండి అంటాం. ఏం చెయ్యరు అనడం అనేది ఎంత అంటే వాళ్ళు ఖాళీగా కూర్చుంటున్నారు ఆ రోజంతా, చాలా కష్టపడుతున్నారు. బట్ ఆ వర్క్కి ఈరోజు మనం ఎకనామిక్ వాల్యూ ఇస్తున్నామా? ఇవ్వట్లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఆదర్ పాయింట్అవుట్ చేస్తున్న పాయింట్ అది. కేర్ గివింగ్కి కూడా మనం కౌంట్ చేయాలి అని. అలాగే ద డ్రైవ్ ఫర్ గ్రీన్ ఆర్గానిక్ అండ్ లోకల్ టు రిడ్యూస్ కార్బన్ ఎమిషన్స్ అండ్ ఇంప్రూవ్ కేర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ కూడా కావాలి. ఆర్గానిక్ అయి ఉండాలి, గ్రీన్ ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ అయి ఉండాలి, లోకల్ ప్రొక్యూర్మెంట్తో జరిగేలాగా మనం చేసి కార్బన్ ఎమిషన్స్ని తగ్గించి ఎన్వైర్న్మెంట్ని కేర్ తీసుకుంటే అప్పుడు స్మాల్ ఎంటర్ప్రైజెస్ కూడా దే విల్ బికమ్ బ్యూటిఫుల్ అగైన్ అవుతాయి. అండ్ ఎకానమీస్ ఆఫ్ స్కోప్ అనేది ఇంపార్టెంట్, ఎకానమీస్ ఆఫ్ స్కేల్ కంటే కూడా అని కూడా చెప్తున్నారు. ఎకానమీస్ ఆఫ్ స్కోప్కి ఎకానమీస్ ఆఫ్ స్కేల్కి డిఫరెన్స్ ఏంటి? ఎకానమీస్ అంటే కాస్ట్ సేవింగ్స్ అని అర్థం. ఇక్కడ మీనింగ్ ఏంటి? ఎకానమీస్ అంటే కాస్ట్ సేవింగ్స్. ఆఫ్ స్కేల్ అంటే మీనింగ్ ఏంటి? ఆఫ్ స్కోప్ అంటే మీనింగ్ ఏంటి? మీకు చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇప్పుడు ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సెటప్ చేయడం కోసం కొంత ఫిక్స్డ్ కాస్ట్ అవసరం అవుతుంది. ఓకేనా? ఈ ఫిక్స్డ్ కాస్ట్ అనేది వాడు 10 కార్లు ప్రొడ్యూస్ చేసినా, 100 కార్లు ప్రొడ్యూస్ చేసినా, 200 కార్లు ప్రొడ్యూస్ చేసినా మారదు. ప్లస్ దెర్ ఈజ్ ఏ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ అనేది నెంబర్ ఆఫ్ కార్స్ బట్టి మారుతుంది. కార్స్ పెరిగే కొద్దీ కాస్ట్ పెరుగుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ మాత్రం అన్నింటికి సేమ్. ఓకేనా? ఇప్పుడు ఉంది ఈ పర్టికులర్ కార్ కంపెనీ లెట్స్ ఏ 100 కార్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అనుకోండి. 100 కార్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అనుకోండి. దీంట్లో లెట్స్ ఏ ఫిక్స్డ్ కాస్ట్ ఏమో 50 crores ప్లస్ వేరియబుల్ కాస్ట్ ఏమో 1 crore పెర్ కార్ అనుకోండి. అప్పుడు టోటల్ కాస్ట్ ఎంత అయింది? 50 ప్లస్ ఇది 100 కార్స్ కాబట్టి 150 crores అయింది కదా. అదే 200 కార్స్ ప్రొడ్యూస్ చేసింది అనుకోండి. మామూలుగా మనం ఏమనుకుంటాం? 100 కార్లు ప్రొడ్యూస్ చేయడానికి 150 కోట్లు అయితే 200 కార్లు ప్రొడ్యూస్ చేయడానికి 300 కోట్లు అవుతుందో అనుకుంటాం. కానీ ఇన్ రియాలిటీ 300 కోట్లు అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఫిక్స్డ్ కాస్ట్ విల్ రిమైన్ 50 crores. నువ్వు ఎన్ని కార్లు ప్రొడ్యూస్ చేసినా 50 crores అనేది 50 crores ఉంటుంది. వేరియబుల్ కాస్ట్ 1 crore ప్లస్ పెర్ కార్ కాబట్టి 200కి 200 crores అవుతుంది. సో టోటల్ ఎంత అయింది మనకి? 250 crores అయింది. మీకు అర్థమైందా? 100 కార్లకి 150 కోట్లు అయితే 200 కార్లకి 300 కోట్లు అవ్వకుండా 250 కోట్లు అయింది. అంటే ఒక 50 కోట్లు మనకి సేవింగ్స్ వచ్చాయి. అలాగే మీరు 300 కార్లు ప్రొడ్యూస్ చేసింది అనుకోండి, ఇది 50 ఉంటుంది, ఇదేం మారదు. దిస్ విల్ రిమైన్ 50. ఇది ఎంత అవుతుంది? 300 crores అవుతుంది. సో టోటల్ ఎంత మనకి? 350 crores. టోటల్ 350 crores అయింది. సో 100 కోట్లకి 150 కోట్లు ఖర్చు అయితే 300 కార్లకి 450 కోట్లు అవుతుంది, అవ్వట్లేదు, 350 అవుతుంది. అంటే పెరిగే కొద్దీ మనకి కాస్ట్ సేవింగ్స్ పెరుగుతున్నాయి. అర్థమైందా? దీన్నే ఎకానమీస్ ఆఫ్ స్కేల్. వెన్ యూ కీప్ ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ మీకు ఫిక్స్డ్ కాస్ట్ వల్ల సేవింగ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. వేరియబుల్ కాస్ట్ ఆబ్వియస్గా పెరుగుతుంది, కానీ ఫిక్స్డ్ కాస్ట్ సేమ్ ఉంటుంది కాబట్టి మీకు ఓవరాల్ సేవింగ్స్ అనేవి వస్తుంటాయి. దాన్ని ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అని చెప్పి అంటాం. అయితే మరి ఎకానమీస్ ఆఫ్ స్కోప్ అంటే అర్థం ఏంటి? ఎకానమీస్ ఆఫ్ స్కోప్ అంటే ఇప్పుడు నువ్వు ఒక పర్టికులర్ మెషినరీ తయారు చేసావు, పెట్టుకున్నావు. ఈ మెషినరీతో ఒక ప్రోడక్ట్ ఏ తయారు చేసావు. ఇదే మెషినరీని ఉపయోగించి నువ్వు ప్రోడక్ట్ బి కూడా తయారు చేయగలిగావు అనుకోండి, ప్రోడక్ట్ సి కూడా తయారు చేయగలిగావు అనుకోండి, అది ఎకానమీస్ ఆఫ్ స్కోప్. అంటే ఒకే రకమైన ప్రోడక్ట్ కాకుండా సేమ్ సెటప్ను ఉపయోగించి నువ్వు 3 different kinds ఆఫ్ ప్రొడక్ట్స్ తయారు చేయగలిగితే యు ఆర్ క్రియేటింగ్ ఎకానమీస్ ఆఫ్ స్కోప్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ల్యాప్టాప్స్ తయారు చేయడానికి ఒక సెటప్ తయారు చేసుకున్నావు. యూజింగ్ ద సేమ్ సెటప్ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ డెస్క్టాప్స్ ఆల్సో, ఇఫ్ యు ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ డెస్క్టాప్స్ ఆల్సో. డెస్క్టాప్స్ అనేవి సెపరేట్ ప్రొడక్ట్, సెపరేట్ మార్కెట్, దాని నుంచి కూడా నీకు బిజినెస్ వస్తుంది. కానీ డెస్క్టాప్స్ కోసం నువ్వు సెపరేట్గా మళ్ళీ ఖర్చు పెట్టక్కర్లేదు. ల్యాప్టాప్స్ కోసం పెట్టిన ఖర్చు నువ్వు వాడేసుకోవచ్చు. అలాగే ఇన్స్టిట్యూట్ పరంగా తీసుకుంటే మనం యూపీఎస్సీకి క్లాసెస్ ఇస్తున్నాం. ఇదే దాన్ని ఉపయోగించుకుని ఐ కెన్ ఆల్సో గివ్ కోచింగ్ ఫర్ గ్రూప్ 1. ఐ కెన్ యూజ్ ద సేమ్ సెటప్, సేమ్ ఫ్యాకల్టీ, సేమ్ టీచింగ్ ఉపయోగించి నేను గ్రూప్ 1కి కూడా నేను ఇవ్వచ్చు. హియర్ ఐఎమ్ రియలైజింగ్ ఎకానమీస్ ఆఫ్ స్కోప్. ఈయన ఏమంటారంటే ఎకానమీస్ ఆఫ్ స్కోప్ అనేది విల్ బికమ్ మోర్ ఇంపార్టెంట్, విట్ విల్ డిటర్మైన్ ద వైబిలిటీ ఆఫ్ ద ఎంటర్ప్రైజెస్ దాన్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్. ఎవరు ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారని కాదు, ఉన్నదాంతో ఎన్ని రకాలు చేయగలుగుతున్నారు, ఎంత ఎక్కువ ప్రొడక్షన్ అని కాదు, ఉన్నదాంతో ఎన్ని రకాలు చేయగలుగుతున్నారు అనేది రేపు పొద్దున్న మన వైబిలిటీ అండ్ ఏ బిజినెస్ నిలబడుతుంది, ఏ బిజినెస్ నిలబడదు అనే దాన్ని డిసైడ్ చేస్తుంది అంటున్నారు. ఓకే, ఇంకా ఇక్కడ ఏమంటారంటే డెన్సర్ లోకల్ ఎకనామిక్ వెబ్స్ విల్ డెవలప్. అంటే గ్లోబల్ సప్లై చైన్స్ ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకోవడం అది కాకుండా లోకల్ ప్రొక్యూర్మెంట్ పెరుగుతుంది, ఇక్కడ నుంచి అన్నీ జరుగుతాయి, స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ అనేవి తయారయ్యే పరిస్థితులు మనకు వస్తాయని కూడా అంటున్నారు. సో ఇది అంటే ఈ మార్పులన్నీ ఎకానమీలో వస్తున్నాయి, రాబోతున్నాయి అనేది ఆదర్ యొక్క ఉద్దేశం.
అయితే ఆథర్ చెప్పాలనుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఫైనల్ పారాగ్రాఫ్లో ఉంది. ది ఎకనామిక్ వాల్యూ ఇన్ కేర్ గివింగ్. ఈయన ఏమంటారంటే అటెన్షన్ విల్ షిఫ్ట్ టువర్డ్స్ క్రియేటింగ్ జెన్యూన్ సోషల్ ఎంటర్ప్రైజెస్ రాదర్ దాన్ ఎంటర్ప్రైజెస్ ఫర్ క్రియేటింగ్ ఎకనామిక్ ఎఫిషియన్సీ అండ్ సర్ప్లసెస్ విచ్ కార్పొరేట్ ఎంటర్ప్రైజెస్ ఆర్ డిజైన్ ఫర్. కార్పొరేట్ ఎంటర్ప్రైజెస్ యొక్క పర్పస్ ఏంటి? టు జనరేట్ ప్రాఫిట్. వాళ్ళ ఐడియా అంతా కూడా ప్రాఫిట్ జనరేట్ చేయడం, ఎకనామిక్ ఎఫిషియన్సీస్ బిల్డ్ చేయడం, సర్ప్లస్ జనరేట్ చేయడం, అది ఉంటుంది. ఇకపై ఫోకస్ ఎకనామిక్ ఎంటర్ప్రైజ్ కాదు, సోషల్ ఎంటర్ప్రైజ్ వైపు వెళ్తుంది. సోషల్ ఎంటర్ప్రైజ్ క్రియేట్ చేయడం పైన అటెన్షన్ షిఫ్ట్ అవుతుందని కూడా ఆయన అంటున్నారు. దోస్ హూ ప్రొవైడ్ కేర్ అండ్ దేర్ వర్క్ ఆఫ్ కేర్ గివింగ్ మస్ట్ బీ వాల్యూడ్ మోర్ దాన్ ఎకనామిస్ట్ వాల్యూ దెమ్ టుడే. కేర్ గివర్స్ యొక్క వర్క్ని మనం ఇప్పటివరకు వాల్యూ చేయట్లేదు, దానికి వాల్యూ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది. ప్రజెంట్ మోడల్లో కేర్ గివర్స్ ట్రెడిషనల్లీ ఉమెన్ ఆర్ ప్లగ్డ్ అవుట్ ఆఫ్ ఫ్యామిలీస్. వాళ్ళు ఏ పని చేయట్లేదని భావిస్తూ వాళ్ళని తీసుకొచ్చి ఫ్యాక్టరీస్లో, ఆఫీసెస్లో, రిటైల్లో, ఎంటర్ప్రైజెస్లో కూర్చోబెట్టి పని చేస్తున్నారు టు ప్రొడ్యూస్ మానిటరీ ఎకనామిక్ వాల్యూ. ఎందుకంటే వాళ్ళు ఏ పని చేయట్లేదు అంటాం. వాళ్ళు పని చేస్తున్నారు, ఇంట్లో చేస్తున్నారు. ఆ ఇంట్లో చేస్తున్న పనికి వాల్యూ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళని ఇళ్లలోంచి బయటికి తీసుకొచ్చి ఇక్కడ పని చేయాల్సిన పరిస్థితులు అనేవి వస్తున్నాయి. అలాంటి ఉమెన్ ఆఫీస్లోకి వచ్చి పని చేస్తున్నప్పుడు, ఆ పనిని మెజర్ చేస్తున్నప్పుడు వాళ్ళు దేన్ని మెజర్ చేస్తున్నారు? ది వాల్యూ ఓన్లీ వాట్ ఉమెన్ డూ ఇన్ ద ఫార్మల్ ఎంటర్ప్రైజ్ ఫర్ మనీ. శాలరీ తీసుకోవడం, వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని మాత్రమే మెజర్ చేయడం జరుగుతుంది. దే సీమ్ టు అసైన్ నో వాల్యూ టు ద ఇన్ఫార్మల్ వర్క్ దే డూ అవుట్ సైడ్ దేర్ హోమ్స్ టు ఎర్న్ మనీ, వెదర్ యాజ్ డొమెస్టిక్ కేర్ గివర్స్ ఇన్ అదర్స్ హోమ్స్ ఆర్ ఆన్ ఫ్యామిలీ ఫార్మ్స్. ఈ పాయింట్ చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే ఫార్మల్ కంపెనీస్లో, పెద్ద పెద్ద కంపెనీస్లో వాళ్ళు ఏం చేస్తారంటే కౌంట్ అవుతుంది, కానీ వేరే వాళ్ళ ఇళ్లలో కొంతమంది పని చేస్తున్నారు అనుకోండి, దాన్ని కౌంట్ చేస్తున్నామా మనం? ఫార్మల్ కౌంట్ చేయట్లేదు. అలాగే ఓన్ ఫార్మ్స్లో, పొలాల్లో పనిచేస్తున్న ఆడవాళ్ళ వర్క్కి ఈరోజు మనం మానిటరీ వాల్యూ అసైన్ చేస్తున్నామా? చేయట్లేదు. పోనీ ఇంట్లో చేసే కేర్కి, ఫ్యామిలీ కోసం వాళ్ళు చేసే పనికి మానిటరీ వాల్యూ అసైన్ చేస్తున్నామా? అది కూడా లేదు. Moreover, they are unable to see any economic value in caregiving they provide without monetary compensation in their families and communities. అది కూడా చెప్తాను. వాళ్ళ ఫ్యామిలీలో డబ్బులు తీసుకోకుండా వాళ్ళు చేసే కేర్ గివింగ్ ఏదైతే ఉందో దానికి ఏమైనా వాల్యూ ఉందా? ఏం వాల్యూ లేదు. సో ఈరోజు కంప్లీట్గా కేర్ గివింగ్ అనే దానికి వాల్యూ లేకుండా, దాన్ని కౌంట్ చేయకుండా ఎకానమీ నడుస్తుంది. జీడిపిలో కూడా మనం ఇళ్లలో మదర్స్ కానీ లేడీస్ పని చేసేదాన్ని కౌంట్ చేయట్లేదు. వీఆర్ నాట్ కౌంటింగ్ ఇట్ ఎట్ ఆల్. అది పరిస్థితి ఈరోజు. సో ద ప్రివలెంట్ పారాడైమ్ ఆఫ్ ఎకనామిక్ థియరీ ఈజ్ డిస్టార్టింగ్ సోషల్ ఆర్గనైజేషన్స్ను డిస్టార్ట్ చేస్తున్నాయి. విచ్ ఫ్యామిలీస్ ఆర్. సో ఫ్యామిలీస్ని ఈ ఎకనామిక్ థియరీ డిస్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక భర్త భార్య ఉన్నప్పుడు, లెట్స్ సే భార్య ఇంటి పని చేసుకుంటుంది, భర్త ఆఫీస్కి వెళ్తాడు అని అనుకునేటప్పుడు భర్తకి ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది, భార్యకి ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. ఎందుకంటే భార్య చేసే పనికి వాల్యూ ఇవ్వకపోవడం వల్ల. అదే భార్య చేసే పనికి కూడా ఈక్వల్ వాల్యూ ఇచ్చినప్పుడు తనకి గౌరవం వస్తుంది. గౌరవం వచ్చినప్పుడు ప్రాబ్లం రాదు. గౌరవం లేనప్పుడే తను కూడా బయటికి వెళ్ళాలి, పని చేయాలనే పరిస్థితులు అనేవి మనకు వస్తున్నాయి. ఓకే, కార్పొరేట్ రిక్వైర్మెంట్స్కి సూట్ అయ్యేలాగే ప్రజెంట్ ఎకనామిక్ థియరీ అనేది ఉంది. దానివల్ల ఈ ఫార్మల్ ఎకనామిక్ ఆర్గనైజేషన్స్ మాత్రమే రన్ అవుతున్నాయి. ఇన్ఫార్మల్ వర్క్కి కౌంట్ లేదు, కేర్ గివింగ్ వర్క్కి కౌంట్ లేని పరిస్థితి వస్తుంది. అందుకే మనీ మెజర్డ్ ఎకానమీ మాత్రమే గ్రో అవుతుంది. వైల్ ద కేర్ దట్ హ్యూమన్స్ క్యాన్ అండ్ షుడ్ గివ్ ఈచ్ అదర్ రెడ్యూసెస్. దీనివల్ల ఏమవుతుంది? ఆ ఉమెన్ కూడా ఫార్మల్ ఎకానమీలోకి ఎంటర్ అవుతున్నారు, జీడిపి జనరేట్ చేసే సర్వీసెస్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్తున్నారు. ఒకరి కోసం ఒకరు స్పెండ్ చేసే టైం తగ్గిపోతుంది. ఇప్పుడు భార్య ఇంట్లోనే ఉండి ఆ పనికి గౌరవం ఉండుంటే ఇంటికి వచ్చాక భర్త కోసం ఏదైనా చేసేది. లేదా భార్య ఆఫీస్కి వెళ్ళింది, భర్త ఇంట్లో ఉన్నాడు అనుకోండి. భార్య భర్త అనే పాయింట్ ఏంది, జెండర్ పర్స్పెక్టివ్ ఎందుకు, కానీ ఒకళ్ళు ఆఫీస్కి వెళ్ళారు, ఒకళ్ళు ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్న పనికి వాల్యూ లేకపోవడం వల్ల ఇద్దరూ పని చేయాల్సి వస్తుంది, ఇద్దరూ సంపాదించాల్సి వస్తుంది. ఒకరి కోసం ఒకళ్ళు స్పెండ్ చేసే టైం అనేది కూడా తగ్గిపోతుంది, కేర్ అనేది తగ్గిపోతుంది. సో మెజర్మెంట్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ మస్ట్ నాట్ బి మైడ్ ఎనీ లాంగర్ ఇన్ 20th century కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. పాత కాన్సెప్ట్స్ ప్రకారమే ఇంకా గ్రో అవ్వడం అనేది కరెక్ట్ కాదు. కొత్త మెజర్మెంట్స్ అనేవి కావాలి. దే మస్ట్ బి రిఫార్మ్డ్ టు రిఫ్లెక్ట్ ఫార్మ్స్ ఆఫ్ వర్క్ అండ్ ఎంటర్ప్రైజెస్ వీ వాంట్ మోర్ ఆఫ్ ఇన్ ద ఫ్యూచర్. మనకి ఫ్యూచర్లో ఎలాంటిది మనం కోరుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మెజర్మెంట్ అనేది మారాలి. సో ఈ మార్పు రావాలి అంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? ద ప్రాసెస్ ఆఫ్ పాలసీ మేకింగ్ must begin with listening to those who have not been given much value in the present economic paradigm. ఈరోజు ఎవరికైతే వాల్యూ మనం ఇవ్వట్లేదో, ఎవరికైతే ప్రజెంట్ ఎకనామిక్ పారాడైంలో మనం వాల్యూ ఇవ్వట్లేదో, ఓకే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మనం వినడం మొదలు పెట్టాలి. ఎవరెవరు? టు వర్కర్స్, స్మాల్ హోల్డింగ్ ఫార్మర్స్, స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్, ఉమెన్, వీళ్ళందరి పాయింట్ ఆఫ్ వ్యూ మనం వినాలి. Presently, their views are overruled by those who have power in the present paradigm. ప్రజెంట్ మోడల్లో ఎవరైతే
పవర్ఫుల్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళని డామినేట్ చేస్తున్నారు, వీళ్ళ వ్యూస్ని ఎవడూ పట్టించుకోవట్లేదు. ఎక్స్పర్ట్స్ ఇన్ ఎకనామిక్స్, లార్జ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, లార్జ్ బిజినెస్ కార్పొరేషన్స్ ఇవన్నీ కూడా ప్రజెంట్ పవర్ఫుల్గా ఉన్నాయి, వాళ్ళందరూ కూడా వీళ్ళని తొక్కేస్తున్నారు. ద లెసన్ ఫర్ పాలసీ మేకర్స్ is this: don't count on historical statistics to guide good policy for the future. Listen to people and what matters to them. జనాల ఘోష వినండి, ప్రజల ఘోష వినండి, వాళ్ళు ఏమంటున్నారో వినండి, దాన్ని బట్టి మీరు పాలసీ మేకింగ్ చేయండి. మీరు డేటా బట్టి చేయొద్దు. హిస్టారికల్ డేటా చూసి మనం ఎంత గ్రో అయ్యాం అంత గ్రో అయ్యామని చెప్పడం కాదు. వీ నీడ్ ఏ పారాడైమ్ షిఫ్ట్ ఇన్ ఎకనామిక్ థియరీ అని ఆధార్ చెప్తున్నారు. ఓకే, సో ఫైనల్గా ఆధార్ చెప్తుంది ఏంటంటే ఎకనామిక్ మెట్రిక్స్ని మనం ఎవాల్యుయేట్ చేయాలి. ఫోకస్ అనేది ఓన్లీ గ్రోత్ అనేది కాదు, క్వాలిటీ ఆఫ్ జాబ్స్ పైకి వెళ్ళాలి. క్వాలిటీ ఆఫ్ జాబ్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ జస్ట్ గ్రోత్. అలాగే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందో చూడాలి. డబ్బున్నవాడు బాగా సంపాదిస్తే కాదు, అందరికీ డిస్ట్రిబ్యూషన్ ఉందా లేదా చూడాలి. అండ్ ఇన్క్లూజివ్ అప్రోచ్ అనేది ఉండాలి. అందరి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు లిసన్ టు ద నీడ్స్ ఆఫ్ కన్సర్న్స్ ఆఫ్ డైవర్స్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. ఈ యొక్క వ్యూస్ విని పాలసీ మేకింగ్ చేయాలనేది ఫైనల్గా ఆధార్ చెప్తున్న పాయింట్. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే ఆర్టికల్ ఇది. ప్రిలిమ్స్కి ఈ ఆర్టికల్స్ పెద్దగా ఉపయోగపడవు, బట్ మెయిన్స్కి పక్కా ఆన్సర్ రైటింగ్కి హెల్ప్ అయ్యే ఆర్టికల్స్. నేను ఎప్పుడైతే చెప్తున్నానో చెప్పిందంతా విన్నాక మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. మరొక్కసారి ఆర్టికల్ చదివి సమ్మరీ మీరు రాసుకుంటే బాగుంటుంది. సో నెక్స్ట్ ఓపెడ్ ఆర్టికల్ చూడండి అమ్మా. సేమ్ సెక్స్ కపుల్స్ ఎ జడ్జ్ టు ద రెస్క్యూ అనే టైటిల్తో మనకి ఇది వచ్చింది. ఇది తమిళనాడు హైకోర్టు ఇచ్చిన ఒక ఇన్నోవేటివ్ జడ్జిమెంట్ని బేస్ చేసుకుని వచ్చిన ఆర్టికల్ రాసింది తమిళనాడు హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ శ్రీరామ్ పంచు అనే ఆయన రాశారు, ప్లస్ వికాస్ మురళీధరన్, వీళ్ళిద్దరూ కలిపి రాసిన ఆర్టికల్ ఇది. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది, దీని కథ ఏంటి, కమామేష్ ఏంటి అని చూద్దాము. సిలబస్ పరంగా తీసుకుంటే సేమ్ సెక్స్ కపుల్స్ గురించి మాట్లాడుతుంది. సో జిఎస్ పేపర్ 2 కిందకి వస్తుంది. యూ కెన్ కాల్ ఇట్ ఎన్ ఒక ఇష్యూ అండర్ పాలిటీ యాజ్ వెల్ యాజ్ సోషల్ ఇష్యూస్ రిలేటెడ్ టు LGBTQIA+ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూలకు సంబంధించిన ఒక ఆర్టికల్ ఇది. సో బ్యూటిఫుల్ ఆర్టికల్, చాలా బ్యూటిఫుల్గా పొయిటిక్గా రాశారు. అయితే పొయిటిక్ పార్ట్ అంతా నేను వదిలేసి మీకు టాపిక్ ఏంటి, కంటెంట్ ఏంటి అనేది మాత్రం చెప్తాను. సో మద్రాస్ హైకోర్టులో జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ఒక గొప్ప పని చేశారు. ఈ రోజు నవంబర్ 17th ఆయన ఏం చేశారంటే, ఈ పర్టికులర్ కేసు చూడండి, సుష్మా వర్సెస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనే కేసులో ఆయన హీ టాస్క్డ్ ది స్టేట్ గవర్నమెంట్ with working out a deed of familial association which would provide legal status to relationships between same-sex couples and other LGBTQIA+ couples. ఎంత బ్యూటిఫుల్గా చేశారు చూసారా. డీడ్ అంటే నథింగ్ బట్ అగ్రిమెంట్. ఆయన స్టేట్ గవర్నమెంట్కి ఒక పని అప్పు చెప్పారు. ఏంటది, మీరు ఒక అగ్రిమెంట్ క్రియేట్ చేయండి, డీడ్ ఆఫ్ ఫెమిలియల్ అసోసియేషన్. ఫెమిలియల్ అసోసియేషన్ అంటే ఫ్యామిలీ లాగా కలిసి ఉండేలాగా ఒక అగ్రిమెంట్ లాంటిది క్రియేట్ చేయండి అన్నారు. విచ్ వుడ్ ప్రొవైడ్ లీగల్ స్టేటస్. ఈ అగ్రిమెంట్ ఎవరైతే సైన్ చేస్తారో వాళ్ళకి వాళ్ళ రిలేషన్షిప్కి లీగల్ స్టేటస్ వచ్చేస్తుంది. ఎవరు సైన్ చేస్తారు అగ్రిమెంట్? సేమ్ సెక్స్ కపుల్స్. అదే మన నార్మల్ పీపుల్కి అవసరం లేదుగా. నార్మల్ పీపుల్కి ఆల్రెడీ అటువంటి అగ్రిమెంట్ ఉంది. దాన్ని ఏమంటాం మనం? మ్యారేజ్. టుడే వీఆర్ కాలింగ్ ఇట్ మ్యారేజ్ అనే పేరుతో మనం పిలుస్తున్నాం దాన్ని. అర్థమవుతుందా? ఆపోజిట్ సెక్స్ ఉన్న వాళ్ళు ఈరోజు పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకొని కలిసి ఉంటున్నారు, దానికి లీగల్ స్టేటస్ అనేది ఉంది. ఎప్పుడైతే సేమ్ సెక్స్ కపుల్స్ బాయ్ కానీ గర్ల్ కానీ కలవాలనుకుంటున్నారో వాళ్ళిద్దరి కలయికకి మ్యారేజ్ అనే పేరు పెట్టలేము. ప్రజెంట్ ఉన్న మ్యారేజ్ లాస్ అవి అలో చేయట్లేదు. సో వాళ్ళ కలయికకి లీగల్ స్టేటస్ ఇవ్వాలి అని వాళ్ళు రీసెంట్గా సేమ్ సెక్స్ కపుల్స్ సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టు సుప్రియో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఇట్ రిఫ్యూజ్ టు రికగ్నైజ్ ద రైట్ టు మ్యారీ ఆర్ ఈవెన్ ద రైట్ టు సివిల్ యూనియన్స్ ఆఫ్ సేమ్ సెక్స్ కపుల్స్. సేమ్ సెక్స్ కపుల్స్కి ఉన్న ఫండమెంటల్ రైట్ టు మ్యారీని మేము రికగ్నైజ్ చేయట్లేదని సుప్రీంకోర్టు చెప్పేసింది. అలాగే రైట్ టు సివిల్ యూనియన్కి కూడా మేము రికగ్నైజ్ చేయట్లేదని చెప్పేసింది. సివిల్ యూనియన్ అంటే మ్యారేజ్ లాంటిదే. సేమ్ సెక్స్ కపుల్స్కి గ్లోబల్గా వివిధ దేశాల్లో ఇస్తున్న స్టేటస్ని మనం సివిల్ యూనియన్ అంటాం. సిమిలర్ టు ఇప్పుడు చెప్తున్న డీడ్ ఆఫ్, ఇక్కడ ఏదైతే డీడ్ ఆఫ్ ఫెమిలియల్ అసోసియేషన్ అనే పేరుతో ఎలాగైతే పిలుస్తున్నారో దాన్ని సివిల్ యూనియన్ అని చెప్పి వేరే కంట్రీస్లో పిలుస్తూ ఉంటారు. మ్యారేజ్ అని పిలవకుండా వేరే పేరుతో దాన్ని పిలుస్తూ ఉంటారు అనమాట. ఇది పరిస్థితి.
సో సుప్రీంకోర్టు బెంచ్ చెప్పింది, ఏం చెప్పింది, సేమ్ సెక్స్ కపుల్స్కి లీగల్ స్టేటస్ ఇవ్వనని చెప్పింది. కానీ మన ఇప్పుడు ఈ హైకోర్టు ఏం చెప్పిందంటే ఒక డీడ్ మీరు క్రియేట్ చేయండి అని చెప్పింది. క్రియేట్ చేసిన తర్వాత ఆ డీడ్ ఎగ్జిక్యూట్ చేయడం, వాళ్ళకి స్టేటస్ ఇవ్వడం, ఇవన్నీ నెక్స్ట్ స్టెప్స్ వస్తాయి. ఫస్ట్ అయితే తమిళనాడు గవర్నమెంట్కి ఒక ఆర్డర్ అయితే పాస్ చేసింది. ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ సుప్రియో కేసులో వాళ్ళకి లీగల్ స్టేటస్ ఇవ్వాలా లేదా మ్యారేజ్ లాస్ని అమెండ్ చేయాలా వద్దా, ఇదంతా జ్యుడిషియరీ పని కాదు, ఇదంతా కూడా లెజిస్లేచర్ యొక్క పని. మా డొమైన్ కాదు ఇది, లెజిస్లేచర్ యొక్క డొమైన్ ఇది. సో అందుకని మేము దీంట్లో యాక్షన్ తీసుకోలేము అని సుప్రీంకోర్టు చేతులు ఎత్తేసింది. మొత్తం పనంతా కూడా పార్లమెంట్కి అప్పచెప్పేసింది. మీరు ఒకవేళ చట్టం చేస్తే మేము దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తాం, అంతేగాని మేము దీన్ని మీకు డైరెక్షన్ అయితే పాస్ చేయలేము, దిస్ ఈజ్ ద జాబ్ ఆఫ్ ది పార్లమెంట్ అని చెప్పేసి సింపుల్గా తేల్చేసింది సుప్రీంకోర్టు. మరి ఇప్పుడు హైకోర్టు కూడా అలా వదిలేసిందా? వదలలేదు. హైకోర్టు అలా వదలకుండా డైరెక్షన్ పాస్ చేసింది. పాస్ చేసి మీరు ఒక అగ్రిమెంట్ ఫామ్ క్రియేట్ చేయమని చెప్పింది. అండ్ ఎనీవే సుప్రీంకోర్టు కంటే ఈ హైకోర్టు బెటర్గా పర్ఫామ్ చేసింది, అంటే బెటర్గా చేసింది, ఇన్నోవేటివ్గా థింక్ చేసిందని ఆధార్ యొక్క ఉద్దేశం. లేకపోతే సేమ్ సెక్స్ కపుల్స్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా అయిపోతున్నారు అనేది పాయింట్. ఇక్కడ మధ్యలోదంతా కూడా పొయిటిక్ రిప్రజెంటేషన్, ఫుట్బాల్ గేమ్తో దాంతో కంపేర్ చేసి రాశారు, ఇదంతా మీకు అవసరం లేదు. అయితే గ్లోబల్ లెవెల్లో సేమ్ సెక్స్ కపుల్స్ మ్యారేజ్ని రికగ్నైజ్ చేస్తున్నారా అంటే వాటికి వేరే పేరుతో పిలుస్తున్నారు. సివిల్ యూనియన్స్ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ ఇన్ ఎ ఫ్యూ కంట్రీస్ అక్రాస్ ఆల్ కాంటినెంట్స్. సివిల్ యూనియన్స్తో అనే పేరుతో ఆ రిలేషన్ని పిలవడం జరుగుతుంది, వాటిని రికగ్నైజ్ చేస్తున్నారు. అసలు సివిల్ యూనియన్స్ ఏంటి? ప్రైమరీలీ క్రియేటెడ్ టు ప్రొవైడ్ రికగ్నిషన్ టు సేమ్ సెక్స్ కపుల్స్. సేమ్ సెక్స్ కపుల్స్కి రికగ్నిషన్ ఇవ్వడం కోసమే క్రియేట్ చేసిన అగ్రిమెంట్ సివిల్ యూనియన్. They refer to a legal arrangement wherein the benefits and entitlements arising from the relationship are extended to couples. అదొక లీగల్ అరేంజ్మెంట్, అది ఎవరైతే సైన్ చేస్తారో దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా కపుల్స్కి ఎక్స్టెండ్ చేస్తారు. దిస్ ప్రొవైడ్స్ లీగల్ అండ్ సోషల్ వ్యాలిడిటీ టు క్వియర్ కపుల్స్ who can now proclaim and celebrate their relationship in the face of an intolerant society and thus protect them from interference either from the state or others in the society. దీనివల్ల వాళ్ళ రిలేషన్షిప్కి ఒక లీగల్ స్టేటస్ వస్తుంది. ఇప్పుడు లీగల్ స్టేటస్ లేకుండా ఒక ఇద్దరు అమ్మాయిలు కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉన్నారనుకోండి, నలుగురు నాలుగు మాటలు అంటారు. అదే లీగల్ స్టేటస్ ఉంటే మీరు ఎలాగైతే ఫ్యామిలీయో మేము కూడా ఫ్యామిలీయే, మీది మ్యారేజ్ మాది సివిల్ యూనియన్. సో సోషల్ హరాస్మెంట్ కానీ స్టేట్ నుంచి కానీ ఎవరి నుంచి హరాస్మెంట్ లేకుండా వాళ్ళు ప్రశాంతంగా ఉండే పరిస్థితి వాళ్ళకి వస్తుంది. ఇట్ ఆల్సో స్టాండ్స్ యాజ్ అ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఆఫ్ ది రిలేషన్షిప్. ఒక డాక్యుమెంట్, మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా అయితే ఉంటుందో వాళ్ళకి కూడా సివిల్ యూనియన్ సర్టిఫికేట్ అనేది హెల్ప్ అవుతుంది. దానివల్ల వాళ్ళకి వేరియస్ బెనిఫిట్స్ అండ్ ఎంటైటిల్మెంట్స్ దట్ వుడ్ ప్రీవియస్లీ బి, ఇంతకుముందు వాళ్ళకి రాని బెనిఫిట్స్ అని ఇప్పుడు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అడాప్షన్ చేసుకోవాలనుకున్నాను, మీరు ఫ్యామిలీయా, మీరు కపుల్ అని ప్రూఫ్ ఏంటి? ఇగో మాకు సివిల్ యూనియన్ సర్టిఫికేట్ ఉంది, మీరు అడాప్షన్ చేసుకోవడానికి వెళ్ళొచ్చు. అలాగే రకరకాల, అంటే ఫ్యామిలీ మెంబర్స్ అయితేనే భార్యాభర్తలు లేకపోతే లీగల్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళకి మాత్రమే చెందుతాయి అని చెప్పబడే ఎన్నో బెనిఫిట్స్కి వాళ్ళకి ఎప్పుడు ఎలిజిబిలిటీ అనేది వస్తుందన్నమాట. దిస్ వుడ్ నాట్ అమౌంట్ టు క్రియేటింగ్ ఎ న్యూ లీగల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్. సివిల్ యూనియన్ లేకపోతే ఇప్పుడు డీడ్ ఆఫ్ ఫెమిలియల్ అసోసియేషన్ చేయడం వల్ల మ్యారేజ్కి ఇంకొక లీగల్ ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేసినట్ట కాదు. మ్యారేజ్ పని మ్యారేజ్కి ప్రజెంట్ ఏ డెఫినేషన్ ఉందో ఆ డెఫినేషన్లోనే పని అయిపోతుంది. కానీ బట్ ఎ ప్రొసీజర్ టు రిజిస్టర్ సచ్ ఎ కాంట్రాక్ట్ వుడ్ మీన్ దట్, అలాంటి కాంట్రాక్ట్ని రిజిస్టర్ చేసే ప్రొసీజర్ గవర్నమెంట్ ఒకవేళ పెడితే దాని అర్థమైంది ద స్టేట్ విల్ బీ ఏబుల్ టు గివ్ ఇట్ స్టాంప్ ఆఫ్ అప్రూవల్ టు పర్సన్స్ who are in a relationship in the community and to a great extent this will enhance the status of such persons in the society. అర్థమైందా మీకు పాయింట్? మీరు ఇలాంటి అగ్రిమెంట్ వాళ్ళు సైన్ చేస్తే ఆ కాంట్రాక్ట్ని స్టేట్ తన స్టాంప్ ఆఫ్ అప్రూవల్ ఇస్తే మేము దీన్ని అప్రూవ్ చేస్తున్నామని చెప్తే ఆబ్వియస్గా వాళ్ళకి ఒక లీగల్ స్టేటస్ వస్తుంది, వాళ్ళ రిలేషన్షిప్కి ఒక గుర్తింపు అనేది లభిస్తుంది అండ్ సొసైటీలో వాళ్ళ స్టేటస్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, నౌ దే విల్ హ్యావ్ ప్రొటెక్షన్ టు లివ్ ఇన్ ఎ సొసైటీ వితౌట్ బీయింగ్ డిస్టర్బ్డ్ ఆర్ హరాస్ చేస్తారన్న భయం లేకుండా, డిస్టర్బ్ చేస్తారన్న భయం లేకుండా వాళ్ళు ప్రశాంతంగా అక్కడ ఉండవచ్చు. ఇది ఈ సివిల్ యూనియన్ లేదా విదేశాల్లో సివిల్ యూనియన్, మన దేశంలో ఇప్పుడు డీడ్ ఆఫ్ ఫెమిలియల్ అసోసియేషన్ యొక్క కథ. ఇది గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేయాలి? ఎట్ ఏ మినిమం గవర్నమెంట్ షుడ్ ఎస్టాబ్లిష్ ఫ్రేమ్వర్క్ టు రికగ్నైజ్ సచ్ రిలేషన్షిప్స్ త్రూ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ సచ్ డీడ్స్. ఆ డీడ్ లేదా అగ్రిమెంట్ని రిజిస్ట్రేషన్ అలౌ చేసి వాటిని రికగ్నైజ్ చేయడం అనేది తమిళనాడు గవర్నమెంట్ చేయాల్సిన పని. హవెవర్ మచ్ మోర్ ఈజ్ పాసిబుల్, ఇంకా చాలా చేయొచ్చు. ఏం చేయొచ్చు? ద స్టేట్ గవర్నమెంట్ కుడ్ ఇనాక్ట్ అంటే మేక్ లా.
legislation creating the institution of civil unions and accord such status to same-sex couples. సివిల్ యూనియన్ స్టేటస్ని ఇక్కడ కూడా క్రియేట్ చేసి దాన్ని సేమ్ సెక్స్ కపుల్స్కి అకార్డ్ చేయొచ్చు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? దట్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ లెజిస్లేచర్ అని చెప్పింది. సుప్రీంకోర్టు కూడా మనకు అలాగే చెప్పింది కదా. అందుకని స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు తన పని అయిపోయిందని కాకుండా ఒక లెజిస్లేచర్ లేదా ఫ్రేమ్వర్క్ వాళ్ళు ఒక చట్టాన్ని క్రియేట్ చేసి లీగల్ స్టేటస్ ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు. ఓకేనమ్మా, ఇది స్టోరీ. చూడండి ఇక్కడ, ఈవెన్ మోర్ లాస్ రిలేటెడ్ టు మ్యారేజ్, డివోర్స్, ఇన్హెరిటెన్స్, సక్సెషన్, మైనర్స్, అడాప్షన్ ఆర్ ఆల్ ప్రెజెంట్ ఇన్ ద కన్కరెంట్ లిస్ట్ అండర్ ద 7th షెడ్యూల్ టు ది కాన్స్టిట్యూషన్, దేర్ బై గివింగ్ పవర్స్ టు ద స్టేట్ టు లెజిస్లేట్ ఆన్ ద సేమ్. మీరు అడగచ్చు, స్టేట్కి లెజిస్లేట్ చేసే పవర్ ఉందంటే ఉంది. ఎందుకంటే మ్యారేజ్, డివోర్స్, ఇన్హెరిటెన్స్, సక్సెషన్, మైనర్స్, అడాప్షన్ అన్నీ కూడా కన్కరెంట్ లిస్ట్లో ఉన్నాయి. సో వీటిపైన సెంటరు లెజిస్లేషన్ చేయొచ్చు, స్టేట్ కూడా చేయొచ్చు, అది చెప్తున్నారు. అంతేనమ్మా కదా. అది సో ఫైనల్గా ఏం చెప్తున్నారంటే, వాట్ ఈజ్ రిమార్కబుల్ అబౌట్ దిస్ ఆర్డర్ ఈజ్ దట్ ఇట్ ఈస్ ఇష్యూడ్ ఇన్ ద వేక్ ఆఫ్ ఎ డిజాస్ట్రస్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ విచ్ cribbed, crabbed, confined and worse decimated hopes of equality and equal treatment before law that members of LGBTQIA+ community may have harbored. సో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వీళ్ళ ఆశలన్నీ అడియాసలు అయిపోయాయి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సుప్రీంకోర్టు సేమ్ సెక్స్ కపుల్స్ మ్యారేజ్ని గుర్తిస్తుందని చెప్పి భావించారు, లీగలైజ్ చేస్తుందని భావించారు. అది అలా చేయకపోవడం వల్ల ఆశలన్నీ అడియాసలై సఫర్ అవుతున్న వాళ్ళకి ఒక రకమైన హోప్ ఈ పర్టికులర్ హైకోర్టు జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. విత్ వన్ స్ట్రోక్ దిస్ హైకోర్ట్ జడ్జ్ హ్యాస్ క్రియేటెడ్ హోప్. ఇది ఫైనల్గా చెప్తున్న పాయింట్ ఇది, ఇంకా ఏమీ లేదు. మిగిలినంతా కూడా కొంచెం పొయిటిక్ లాంగ్వేజ్ వాడారు, అదంతా మీకు అవసరం లేదు. క్విక్ సమ్మరీ మీకు చెప్పాలంటే, సుప్రీంకోర్టు సుప్రియో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో డిక్లైన్డ్ లీగల్ స్టేటస్, డిక్లైన్ టు గివ్ legal status to same-sex couples మ్యారేజ్ ఇవ్వలేదు. కనీసం సివిల్ యూనియన్ ఫామ్ చేయడానికి కూడా, సివిల్ యూనియన్ స్టేటస్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు హైకోర్టు, తమిళనాడు హైకోర్టు సుష్మా వర్సెస్ కమిషనర్ కేసులో గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడుకి ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఏమని? డీడ్ ఆఫ్ ఫెమిలియల్ అసోసియేషన్, డీడ్ ఆఫ్ ఫెమిలియల్ అసోసియేషన్ అనేది మీరు క్రియేట్ చేయండి, తర్వాత దాన్ని గుర్తించండి, సేమ్ సెక్స్ కపుల్స్కి అది ఇవ్వండి, తర్వాత మీరు రకరకాల బెనిఫిట్స్ వాళ్ళకి అందించండి అని చెప్పి తమిళనాడు హైకోర్టు ఒక ఇన్నోవేటివ్ స్టెప్ తీసుకుంది. సో అందుకని తమిళనాడు హైకోర్టుని అప్రిషియేట్ చేస్తూ ఈ ఆర్టికల్ కొనసాగింది. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. దట్స్ ఇట్. సో నెక్స్ట్ ఆర్టికల్, ఎథిక్స్ అండ్ ఎపిస్టెమాలజీ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ మెటీరియలిస్ట్స్. మీకు గుర్తుంటే నిన్న కూడా మనం ఇండియన్ మెటీరియలిజం గురించి ఒక ఆర్టికల్ డిస్కస్ చేసాం. ఆ ఆర్టికల్ యొక్క కంటిన్యూషన్ ఇది. నిన్నటిది చూసిన తర్వాత ఇవాళ చూడండి, నిన్నటిది చూడకపోతే ఫస్ట్ నిన్నటి హిందూ ఎనాలిసిస్లో ఉన్న ఈ ఆర్టికల్ చూడండి. GS4 ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ మనకి వస్తుంది. సో ఏం చెప్పారు ఈ ఆర్టికల్లో? చాలా పదాలు వస్తూ ఉంటాయి. నేను కొంచెం పైన అలా చెప్తూ మీకు సమ్ అండర్స్టాండింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. So Indian philosophical tradition was born of same principle by which all philosophical traditions in the world were developed. ప్రపంచంలో అన్ని ఫిలాసాఫికల్ ట్రెడిషన్స్ ఎలా డెవలప్ అయ్యాయో ఇండియన్ ఫిలాసాఫికల్ ట్రెడిషన్ కూడా అలాగే డెవలప్ అయింది. ఏంటది? బై అబ్జర్వేషన్ అండ్ కాంటెంప్లేషన్ ఆఫ్ ద వరల్డ్ అరౌండ్. అసలు ఫిలాసఫీ ఏంటి? నిజం తెలుసుకోవడానికి, క్వెస్ట్ ఫర్ ట్రూత్. అసలు ఈ ప్రపంచం ఏంటి, ఎలా వచ్చింది, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన మూలం ఏంటి, విశ్వం ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నమే ఫిలాసఫీ, క్వెస్ట్ ఫర్ ట్రూత్. ఆ ప్రయత్నం ఎట్లా చేశారు? పర్సెప్షన్, అబ్జర్వేషన్, అంటే సెన్సరీ ఎక్స్పీరియన్స్తో మన కళ్ళెదురుగా ఉన్నది అబ్జర్వ్ చేసి దాన్ని కాంటెంప్లేట్ చేసి ఇది ఏంటి, ఎలా వచ్చింది, ఎందుకని ఆలోచించి మనిషి రకరకాల థియరీలు, రకరకాల ఆలోచనలతో వచ్చాడు. ప్రపంచం అంతా అలాగే జరిగింది. ఇండియన్ ఫిలాసాఫికల్ ట్రెడిషన్ కూడా అట్లాగే ఉంది. ఈ అబ్జర్వేషన్స్తో వేరియస్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ డెవలప్డ్ దేర్ ఓన్ ఫండమెంటల్ ఐడియాస్ ఆఫ్ ద వరల్డ్. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇంటర్ప్రిట్ చేశారు ప్రపంచాన్ని. అండ్ సెట్ ఫోర్ దేర్ ఆంటలాజికల్, ఎపిస్టెమలాజికల్ అండ్ ఎక్సిలాజికల్ నోషన్స్ అని చెప్తున్నారు. అంటే వేరియస్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే వైశేఖ, లేకపోతే ఇక్కడ మనకి లోకాయతాస్, ఇవన్నీ కూడా డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ ఇండియన్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ తీసుకుంటే న్యాయ, వైశేషిక,
వేదాంత, ఇలాంటివన్నీ కూడా మన దగ్గర ఉన్న డిఫరెంట్ ఫిలాసఫీస్ అనమాట. సో ఈచ్ ఆఫ్ దీస్ ఫిలాసఫీస్ దే హ్యావ్ డెవలప్ దేర్ ఓన్ ఫండమెంటల్ ఐడియాస్ ఆఫ్ ద వరల్డ్. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రపంచం, ఇది లైఫ్, మనిషి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్పి వాళ్ళ థీరీస్తో వాళ్ళు వచ్చారు. ఆ థీరీస్తో వచ్చేటప్పుడు దే కేమ్ అవుట్ విత్ దేర్ ఓన్ ఆంటలాజికల్, ఎపిస్టెమలాజికల్ అండ్ ఎక్సలాజికల్ నోషన్స్ అన్నారు. అసలు ఈ ఆంటోలాజీ, ఎపిస్టెమాలజీ, ఎక్సలాజికల్ నోషన్స్ అంటే అర్థం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆంటాలజీ అంటే ఇట్ gives the answers to questions like what. For example, what is life? That is an ontological question. నువ్వు పలానా ఇది లైఫ్ అని చెప్పావు అనుకో, దెన్ ఎపిస్టెమాలజీ హెల్ప్స్ టు ఎక్వైర్ నాలెడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్, హౌ డి వీ నో దట్ ఈజ్ లైఫ్? అదే లైఫ్ అని మనం అలా చెప్తాం. సో ఎపిస్టెమాలజీ టాక్స్ అబౌట్ హౌ, ఆంటాలజీ టాక్స్ అబౌట్ వాట్, ఓకే, అండ్ ఎక్సియాలజీ టాక్స్ అబౌట్ వాట్ ఈజ్ రైట్ అండ్ రాంగ్, రైట్ ఆర్ రాంగ్, ఏది కరెక్ట్ ఏది తప్పు. ఇట్ టాక్స్ అబౌట్ వాల్యూస్, ఈ లైఫ్లో ఏది కరెక్ట్ ఏది తప్పు, కైండ్ ఆఫ్ ఎథిక్స్. ఇట్ టాక్స్ అబౌట్ ఎథికల్ డైలమాస్. ఆంటాలజీ ఈజ్ అబౌట్ వాట్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ వరల్డ్? హౌ డు వీ నో దిస్ ఈజ్ ద వరల్డ్? ఓకే, ఈ నాలెడ్జ్ మనం ఎలా గెయిన్ చేస్తాం? ఇదే ప్రపంచం అని మనం అలా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, లైఫ్ ఆఫ్టర్ డెత్ లేదు అని చెప్పాను నేను స్టేట్మెంట్. ఐఎమ్ గివింగ్ ఏ స్టేట్మెంట్ దట్ దే ఈజ్ నో లైఫ్ ఆఫ్టర్ డెత్. ఈ స్టేట్మెంట్ ఎటువంటి స్టేట్మెంట్? ఆంటలాజికల్ స్టేట్మెంట్, బికాజ్ ఇట్ వీఆర్ గివింగ్ ఏ స్టేట్మెంట్. తర్వాత ఎందుకు లేదు అని చెప్పి నువ్వు రీజన్తో, ఒక లాజిక్, ఒక నాలెడ్జ్తో చెప్పావు అనుకో, ఆన్సర్ ఇచ్చావు అనుకో, దట్ ఈజ్ ఎపిస్టెమాలజీ. హౌ డు యూ నో దట్ దెర్ ఈజ్ నో లైఫ్ ఆఫ్టర్ డెత్? హౌ డు యూ నో దట్ దెర్ ఈజ్ నో లైఫ్ ఆఫ్టర్ డెత్? అది ఎపిస్టెమాలజికల్ క్వశ్చన్. అర్థమవుతుందా? ఎపిస్టెమాలజీ అండ్ ఆంటాలజీకి డిఫరెన్స్ మనం ఈ రకంగా తీసుకోవచ్చు. ఆంటాలజీ ఆన్సర్స్ ద క్వశ్చన్స్ ఆఫ్ వాట్, ఎపిస్టెమాలజీ ఆన్సర్స్ ద క్వశ్చన్స్ ఆఫ్ హౌ. మన మెజారిటీ ఫిలాసఫీస్, ఎస్పెషల్లీ మెటీరియలిజంని బేస్ చేసుకున్న ఫిలాసఫీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా నమ్మే సిద్ధాంతం ఏంటంటే, వాట్ యు సీ ఈజ్ వాట్ యు గెట్. నువ్వు చూసేదే నిజమనే పద్ధతి. వీళ్ళందరూ ఏమంటారంటే, ఆల్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ హ్యాడ్ టు ప్రొవైడ్ ప్రూఫ్స్ ఆర్ ప్రమాణాస్ ఫర్ దేర్ కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్. వాళ్ళు ఏ కాన్సెప్ట్తో వచ్చినా, వాళ్ళు ఇప్పుడు దేవుడు లేడు అని చెప్పారు, దే హ్యావ్ టు ప్రొవైడ్ ప్రూఫ్. ఓకే, కళ్ళెదురుగా ఉన్నదే నిజమన్నారు, దే హ్యావ్ టు ప్రొవైడ్ ప్రూఫ్. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అన్నింటికీ వాళ్ళు ప్రూఫ్స్ అనేవి ఇవ్వాలి. ఆ ప్రూఫ్ని ఏమన్నారు? ప్రమాణ అన్నారు. అయితే వాళ్ళు దేన్ని ప్రూఫ్గా తీసుకున్నారు? ప్రత్యక్ష లేదా పర్సెప్షన్, ఆర్ మోర్ లిటరల్లీ వాట్ ఈజ్ విత్ ఇన్ సైట్. మన కళ్ళతో చూసేదే ప్రూఫ్. కళ్ళతో చూసేదాన్నే ప్రూఫ్గా ఉపయోగించి వాళ్ళు డాక్ట్రిన్స్ లేదా సిద్ధాంతాలు చెప్తూ వచ్చారు. అర్థమవుతుందా మీకు? వేదాంతిక్ డాక్ట్రిన్ నుంచి సంఖ్యా డాక్ట్రిన్ వరకు, అలాగే కనాడాస్ వైశేషిక స్కూల్ వరకు వీళ్ళంతా కూడా ప్రత్యక్ష లేదా పర్సెప్షన్ని ప్రిన్సిపల్ ప్రూఫ్గా భావించారు. పర్సెప్షన్ ఈజ్ ద ప్రిన్సిపల్ ప్రూఫ్ ఆర్ వాట్ ఎవర్ యు ఆర్ సెయింగ్. మీరు ఏ థియరీ అన్న తీసుకురండి, దానికి ప్రూఫ్ ఏంటంటే చూడండి అక్కడ ఎలా ఉంది కదా, చూడండి అక్కడ ఎలా ఉంది కదా. పర్సెప్షన్, సెన్సరీ పర్సెప్షన్, అబ్జర్వేషన్నే ప్రూఫ్గా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, రైట్. So one of the cardinal principles of materialism is that perception is the foundation of all knowledge. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మెటీరియలిజంలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటి? పర్సెప్షన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్. అంటే నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుందంటే పర్సెప్షన్ నుంచే. అంటే నీ సెన్సరీ పర్సెప్షన్, యూజింగ్ యువర్ సెన్సెస్, నీ సెన్సెస్ ద్వారా నువ్వు పర్సీవ్ చేసిన దాని నుంచే నాలెడ్జ్ అనేది వస్తుంది. ఆకాశం నుంచి గాలి నుంచి ఊడిపడదు. The implication of this principle is the denial of innate ideas. Very, very important. పర్సెప్షన్ అనేది ఎక్కడి నుంచి వస్తుందమ్మా? నీ చుట్టూ ఉన్న థింగ్స్ నుంచి. యూ సీ సంథింగ్, యూ పర్సీవ్ సంథింగ్. నువ్వు ఒకటి చూస్తావు, దాని నుంచి నీకు పలానా అనిపిస్తుంది. ఒక కొండ చూసావు, యూ గెట్ ఎ ఫీలింగ్. ఒక సముద్రం చూసావు, యూ గెట్ ఎ ఫీలింగ్. ఇవన్నీ ఏంటి? పర్సెప్షన్స్. పర్సెప్షన్స్ డోంట్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ థింగ్స్. చుట్టూ ఉన్న థింగ్స్ ఉంటేనే పర్సెప్షన్స్ ఫామ్ అవుతాయి. థింగ్స్ లేకుండా పర్సెప్షన్స్ ఫామ్ కావు. అందుకే దీని యొక్క ఇంప్లికేషన్ ఏమన్నారు ఇక్కడ? ఈజ్ ద డెనయల్ ఆఫ్ ఇన్నేట్ ఐడియాస్. అంటే లోపల నుంచి ఐడియాస్ పుట్టుకొచ్చేస్తాయి అనే కాన్సెప్టే లేదు. ఇన్నేట్ అంటే లోపల నుంచి, లోపల నుంచి ఐడియాస్, ఒరిజినల్ ఐడియాస్ వస్తాయనే కాన్సెప్ట్ లేదు. నీకు ఏ ఐడియా వచ్చినా, ఏ ఆలోచన వచ్చినా, ఇట్ ఈజ్ ఏ రిజల్ట్ ఆఫ్ యువర్ పర్సెప్షన్ ఆఫ్ థింగ్స్ అరౌండ్ యూ. నీ చుట్టూ ఉన్న ప్రపంచం థింగ్స్ని చూసి
నీకు ఫామ్ అయిన పర్సెప్షన్ నుంచే ఐడియాస్ వస్తున్నాయి, కానీ మనిషి లోపల నుంచే డైరెక్ట్గా న్యాచురల్గా ఐడియాస్ పుట్టుకు రావు అనేది ఈ పర్టికులర్ పాయింట్ యొక్క మీనింగ్. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా చూడండి. కాన్షియస్నెస్ డజంట్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ అవుట్ సైడ్ థింగ్స్. కాన్షియస్నెస్ డజంట్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ అవుట్ సైడ్ థింగ్స్. అర్థమైందా? బయట థింగ్స్తో సంబంధం లేకుండా నీకు కాన్షియస్నెస్ అనేది బిల్డ్ కాదు. కాన్షియస్నెస్ అంటే తెలుసు కదమ్మా, నీకు అనుకుంటావు కదా, నీకు పలానా అని అనుకుంటావు, పలానా ఫీలింగ్ నీకు ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఏ థింగ్స్కి సంబంధం లేకుండా అది బిల్డ్ కాదు. ఇక్కడ చూడండి, ది ఫౌండర్ ఆఫ్ ఆబ్జెక్టివిజం ర్యాండ్ ఏమన్నారంటే, ఇఫ్ నథింగ్ ఎగ్జిస్ట్ దేర్ కెన్ బి నో కాన్షియస్నెస్. అసలు ఏమీ లేదనుకోండి, దెర్ ఇస్ నో కాన్షియస్నెస్. అంటే నాలెడ్జ్ అనుకోండి, పని దెర్ ఇస్ నో కాన్షియస్నెస్. నువ్వు దేని గురించి అనుకుంటావు? ఏ కాన్షియస్నెస్ విత్ నథింగ్ టు బి కాన్షియస్ ఆఫ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ ఇన్ టర్మ్స్. అంతే కదా, దేని గురించి అనుకోవాలి? నీకు అర్థమవుతుంది పాయింట్? ఇఫ్ అసలు ఏమీ లేదు అంటే నువ్వు వాట్ విల్ యూ థింక్ ఆఫ్? ఫర్ ఎగ్జాంపుల్, ఒక కొండ ఉంది, లేదా ఒక మనిషి ఉన్నాడు. మనిషి మంచోడా చెడ్డోడా నువ్వు అనుకుంటావు. అసలు మంచి చెడు అనుకోవాలంటే మనిషి ఉండాలిగా. ఏమీ లేకుండా నువ్వేమనుకుంటావు? ఇమాజిన్, కాన్షియస్నెస్ అంటే ఒక పర్సెప్షనో, లేదా ఒక భావన, ఒక నాలెడ్జ్, ఒక ఫీలింగ్ అనుకోండి. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇండిపెండెంట్గా రాదు కదా. ఇట్ హ్యాస్ టు బీ డిపెండెంట్ ఆన్ సంథింగ్. ద డిపెండెంట్ థింగ్ ఏది? మెటీరియల్ వరల్డ్. సో మెటీరియల్ వరల్డ్ లేకుండా, మన చుట్టూ ఉన్న ప్రపంచం థింగ్స్ లేకుండా కాన్షియస్నెస్ అనేది ఉండదు. ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ద మెటీరియల్ వరల్డ్ అరౌండ్ యూ. అర్థమవుతుందా? దట్ ఈస్ వాట్ ది ఆథర్ ఈస్ ట్రైంగ్ టు టెల్ అస్. సో ఇక్కడ ప్రతి సెంటెన్స్ నేను చదవను, ఇంపార్టెంట్గా కవర్ చేస్తాను. అంటే ఈ పర్టికులర్ పారాగ్రాఫ్లో ఆర్టికల్ ఏం చెప్తోందంటే, మెటీరియలిజంలో పర్సెప్షన్ ఈజ్ ది ఫౌండేషన్ ఆఫ్ నాలెడ్జ్. యూ గెయిన్ నాలెడ్జ్ ఓన్లీ త్రూ పర్సెప్షన్. నువ్వు ఏం పర్సీవ్ చేస్తావు? ఆఫ్ థింగ్స్ అరౌండ్ యూ. నీ చుట్టూ ఉన్న థింగ్స్ని పర్సీవ్ చేసి, గ్రహించడం అంటాం తెలుగులో, వాటిని చూసి ఎక్స్పీరియన్స్ చేసి దాని నుంచి నీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. అర్థమైందా? దిస్ ఈజ్ వాట్ మెటీరియలిజం సేస్, విచ్ మీన్స్ నాలెడ్జ్ అనేది ఇండిపెండెంట్గా రాదు, లేదా కాన్షియస్నెస్ అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ థింగ్స్. చుట్టూ ఉన్న థింగ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ దేర్ ఆర్ నో థింగ్స్ దెర్ ఇస్ నథింగ్ టు బీ కాన్షియస్ ఆఫ్. థింగ్సే లేకపోతే కాన్షియస్నెస్ లేదు, ఇన్నేట్ ఐడియాస్ అనేవి ఉండవు అని వీళ్ళ యొక్క భావన. అనదర్ కంటెన్షన్ వాజ్ దట్ లోకాయతాస్ డిడ్ నాట్ ఎక్సీడ్ టు ఎనీ ప్రూఫ్స్ బియాండ్ పర్సెప్షన్. లోకాయతాస్ అనేవాళ్ళు ఇండియన్ మెటీరియలిస్ట్స్. సో వీళ్ళ గురించి మాట్లాడుతూ ఏమంటున్నారంటే, పర్సెప్షన్కి మించి వేరే దేన్ని కూడా వాళ్ళు ప్రూఫ్గా యాక్సెప్ట్ చేసేవారు కాదు. అంటే కళ్ళతో చూసేది మాత్రమే అదే ప్రూఫ్, ఇంకా దేన్ని ప్రూఫ్గా యాక్సెప్ట్ చేసేవారు కాదు అని చెప్పి ఒక కంటెన్షన్, ఒక వాదన ఉంది. ఎస్పెషలీ ఇన్ఫరెన్స్ లాంటి దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసేవారు కాదు. అంటే లాజికల్గా మనం డెడ్యూస్ చేస్తాం చూడండి, మనం ఒకటి చూస్తాం, దాని నుంచి లాజికల్గా ఇంకొక ఇన్ఫరెన్స్ తీస్తాం. ఆ ఇన్ఫరెన్స్ దాన్ని వీళ్ళు కన్సిడర్ చేసేవారు కాదు నాలెడ్జ్ కింద, ఓన్లీ కళ్ళతో చూసేది మాత్రమే నాలెడ్జ్ అనేవాళ్ళు అని ఒక వాదన ఉంది. ఓకే, ఈ ఇన్ఫరెన్స్ని వేరే అదర్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ లైక్ సంఖ్యా ఫిలాసఫీ వీళ్ళందరూ యాక్సెప్ట్ చేసేవాళ్ళు, లేదా వైశేషిక ఫిలాసఫీ, అటమిస్టిక్ ఫిలాసఫీ ఫాలో అయ్యే వైశేషిక వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసేవారు. అటమిస్టిక్ అంటే అర్థం ఏంటి? ఎంటైర్ వరల్డ్ ఈజ్ మేడ్ ఆఫ్ యాటమ్స్. ప్రపంచమంతా కూడా ఇండిస్ట్రక్టబుల్ పార్టికల్స్ కాల్డ్ యాటమ్స్. యాటమ్స్ ఇంకా ఫర్దర్ సెపరేట్ చేయలేము, అన్నిటికంటే స్మాలెస్ట్ పార్ట్ అది. వాటి నుంచే ఎంటైర్ మ్యాటర్ అంతా, ప్రపంచం అంతా తయారైంది. వాట్ ఎవర్ యూ సీ దే ఆర్ మేడ్ ఆఫ్ యాటమ్స్ అనే భావజాలం వైశేషిక వాళ్ళది. వాళ్ళు కూడా ఇన్ఫరెన్స్ని లేదా రేషనలిజంని కొంతవరకు యాక్సెప్ట్ చేసిన వాళ్ళు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే, ఈవెన్ మనకి లోకాయతాస్ కూడా ఇన్ఫరెన్స్ని కొంతవరకు యాక్సెప్ట్ చేయలేదు అన్నట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సర్వమత సంగ్రహ, ఓకే, రాఘవానంద గారు చెప్పిన సర్వమత సంగ్రహాలు ఏమన్నారంటే, దిస్ రైస్ బికాస్ ఆఫ్ ఇట్స్ రైస్నెస్ సాటిస్ఫైస్ హంగర్ యాజ్ ఇట్ డిడ్ ఎస్టర్డే. అర్థమైందా? ఈ రైస్ ఏదైతే ఉందో దానికి ఉన్న రైస్నెస్ అంటే ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ రైస్. దానికి ఆకలి తీర్చే గుణం ఉంది. ఆ గుణం వల్ల అది ఆకలిని తీర్చింది. సచ్ అన్ ఇన్ఫరెన్స్ యాజ్ దిస్ ఈజ్ ఇంక్లూడెడ్ దేర్. లోకాయత శాస్త్రాల్లో ఇలాంటి ఇన్ఫరెన్సెస్ ఉన్నాయి. నీకు రైస్ ఉంది, అది తింటే ఆకలి తీరిందంటే అర్థం ఏంటి? దాంట్లో ఆకలి తీర్చే గుణం ఉంది అని అర్థం. మీకు అర్థమైందా? ఇక్కడ రైస్ కనిపిస్తోంది, తిన్నావు, ఆకలి తీరింది. సో రైస్ కనిపిస్తుంది, ఇది పర్సెప్షనే.
ఆకలి తీరింది అది నీకు తెలుస్తుంది, ఇది పర్సెప్షనే. ఈ రెండింటి నుంచి నీకు ఏమర్థమవుతుంది? రైస్కి ఆకలి తీర్చే గుణం ఉంది అని. దాన్ని ఏమంటాం? ఇన్ఫరెన్స్ అంటాం. ఈ రెండింటి నుంచి మనకి రైస్కి ఆకలి తీర్చే గుణం ఉంది అని. ఆ విషయాన్ని లోకాయతాసు చూడరు అంటున్నారు, లేదు చూస్తారు అని ఆర్టికల్ ఈ పర్టికులర్ లైన్ చెప్తుంది. ఆ మాత్రం ఇన్ఫరెన్స్ని వాళ్ళు గౌరవిస్తారు అనే పాయింట్ ఇక్కడ కనిపిస్తోంది. ఓకేనా? సో అది ఈ పాయింట్ చూడండి. పర్సెప్షన్ ఈజ్ ద రూట్ ఆఫ్ డాక్ట్రిన్. డాక్ట్రిన్ అంటే సిద్ధాంతం. ఏదన్నా సిద్ధాంతం నువ్వు చెప్పాలంటే దానికి రూట్ ఏంటి? పర్సెప్షన్. పర్సెప్షనే రూట్. పర్సెప్షన్ అండ్ డాక్ట్రిన్ ఆర్ దస్ ఇండిస్టింక్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్. నువ్వు ఏ సిద్ధాంతం చెప్పినా ఆ సిద్ధాంతం పర్సెప్షన్ బేస్ చేసే ఉంటుంది. ఇండిపెండెంట్గా సిద్ధాంతాలు ఉండవు. దానికి ప్రూఫ్ ఏంటి? ప్రమాణ, ప్రత్యక్ష. పర్సెప్షన్ బేస్ చేసుకునే ఎలా ప్రూఫ్, ఏం చెప్పినా సరే వాళ్ళు ప్రూవ్ చేస్తారు. ఆ ప్రూఫ్ కూడా గాల్లో చెప్పడం కాదు, కళ్ళతో చూపించాలి, లేదా కళ్ళతో చూపించిన దాని ఇన్ఫరెన్స్ ద్వారా చెప్తారు. దిస్ ఈజ్ వాట్ దే ఆర్ ట్రయింగ్ టు సే. సో ఫైనల్గా లోకాయత ఫిలాసఫర్స్ డిడ్ ఇంక్లూడ్ లాజికలీ డ్రాన్ ఇన్ఫరెన్స్ యాజ్ ఎ ఫాలో అప్ టు ద ప్రూఫ్ ఆఫ్ పర్సెప్షన్. సో పర్సెప్షన్ తర్వాత వచ్చిన దానికి దాని ద్వారా వచ్చిన ఫాలో అప్ని, ఇన్ఫరెన్స్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేశారు అని చెప్తున్నారు. ఓకేనా? అయితే ఇక్కడ ఇంకో పాయింట్ గమనించాలి. ఇఫ్ ఎన్ ఆథర్ క్లెయిమ్ దట్ జస్ట్ యాజ్ ఎ పాట్ నీడెడ్ ఎ పాటర్. అంటే ఈరోజు నువ్వు ఒక కొండ చూస్తున్నావు, కొండ చేయడానికి కుమ్మరి కావాలి. దీన్ని నేను యూజ్ చేసుకొని అలాగే ఈ ప్రపంచాన్ని, ఈ వరల్డ్ని క్రియేట్ చేయడానికి ఒక క్రియేటర్ కావాలి అనే ఇన్ఫరెన్స్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు లోకాయతాస్ ఒప్పుకోరు. లోకాయతాస్ ఇలాంటి ఇన్ఫరెన్స్ ఒప్పుకోరు. ఇప్పుడు కొండను ఎలాగైతే కుమ్మరి చేస్తున్నాడో అలాగే ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి కూడా ఒక క్రియేటర్ ఉంటాడు అనే లాజిక్ మీరు తీసారనుకోండి, దాన్ని లోకాయతాస్ యాక్సెప్ట్ చెయ్యరు. దే వుడ్ రెడీలీ రిజెక్ట్ ఇట్. ఇంకా వాళ్ళు ఏమంటారంటే ఇట్ విల్ లీడ్ టు లాజికల్ క్వాంటిటీ ఆఫ్ ఇన్ఫైనైట్ రెగ్రెస్. అంటే వారి అర్థం ఏంటంటే ఫర్ ద క్రియేటర్ టు వుడ్ నీడ్ ఎ క్రియేటర్ అండ్ సో ఆన్ టు ఇన్ఫినిటీ. మీరు అడుగుతారు ప్రతిదానికి ఎవడో ఒకటి క్రియేట్ చేయాలి కదా అని. కరెక్టే. ఇప్పుడు ఇది ప్రపంచం, ఈ ప్రపంచాన్ని ఈయన క్రియేట్ చేశారు అంటున్నారు. మరి ఈయన ఎవరు క్రియేట్ చేశారనే క్వశ్చన్ వస్తుంది. సో ఇంకొకరు చేశారంటాం. వాళ్ళని ఎవరు క్రియేట్ చేశారు? ఇంకొకరు చేశారు. అది ఇన్ఫైనైట్ రెగ్రెస్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి లాజిక్ చెప్తారు లోకాయతాస్. మీరు ఇలాంటి దీన్ని పట్టుకొని దీని నుంచి నేను ఇది ఇన్ఫర్ చేస్తారంటే లోకాయతాస్ ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే ఈ లాజిక్ చెప్తారు. మరి క్రియేటర్ని ఎవరు క్రియేట్ చేశారు, వాళ్ళని ఎవరు క్రియేట్ చేశారు అనే క్వశ్చన్స్ వచ్చేస్తాయి. దట్ ఈస్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు సే. ఇన్ఫరెన్స్ అనే దాన్ని వాళ్ళు పూర్తిగా యాక్సెప్ట్ చేయడానికి అది యాక్సెప్ట్ చేస్తారు, కానీ అన్ని సందర్భాల్లోనే యాక్సెప్ట్ చేయరు అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్ అనమాట. నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ ద ఎథిక్ ఆఫ్ మెటీరియలిజం. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఎక్సియోలాజికల్ నోషన్స్, దట్ ఈజ్ ఎథిక్. మెటీరియలిజంలో ఎథిక్ ఏంటి అంటే ఏది మంచి ఏది చెడు, ఎలా ఉండాలి చూస్తే జనరల్గా మెటీరియలిజం అనగానే ఈ పదం వస్తుంది, ఈట్ డ్రింక్ బీ మెరీ. తిను తాగు ఎంజాయ్ చెయ్యి అంటారు. తిను తాగు ఎంజాయ్ చెయ్యి అంటారు. అంటే మీకు ఒక పాయింట్ ఇక్కడ చెప్పాలి, కొంచెం టైం తీసుకుందాం. మీరు ఎప్పుడైనా వింటే, నిన్న కూడా చెప్పేటప్పుడు మెటీరియలిజం అనగానే ప్రాపంచిక సుఖాలు, మన కళ్ళతో కనిపిస్తున్నవే ఇంపార్టెంట్, వాటిని అనుభవించాలి. అనుభవించు రాజా అని మనం వింటాం చూడండి. అనుభవించు రాజా అనే పాట కూడా ఉంటుంది. ఓకే, పుట్టింది పెరిగింది ఇదంతా దేనికి? అనుభవించడానికే. మనిషి అనుభవించాలి. మనం చచ్చాక మళ్ళీ లైఫ్ ఉంటుంది అని మెటీరియలిస్టులు నమ్మరు. వాళ్ళు ఏమంటారంటే దెర్ ఈజ్ నో లైఫ్ ఆఫ్టర్ డెత్. చనిపోయాక దెర్ ఈజ్ నో లైఫ్, మళ్ళీ పుడతాము. ఆత్మ, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆత్మ వేరు బాడీ వేరు కాదు, దేహము ఆత్మ ఒకటే. దేహం కాలిపోతే ఆత్మ కూడా కాలిపోతుంది, ఇంకేం లేదు. ఇట్ ఈస్ డెడ్, దెర్ ఈజ్ నో రీబర్త్. పునర్జన్మ అనే కాన్సెప్ట్ని వాళ్ళు నమ్మరు. ఓకే, లైఫ్ ఆఫ్టర్ డెత్ ఉంటుందనే వాళ్ళని నమ్మరు. చచ్చిపోయాక ఇంకొక స్వర్గంకి వెళ్తాం, నరకంకి వెళ్తాం అనే దాన్ని కూడా మెటీరియలిస్టులు నమ్మరు. లాజికల్గా థింక్ చేయండి. సో వెన్ దెర్ ఈజ్ నో లైఫ్ ఆఫ్టర్ డెత్, నువ్వు ఎందుకు ఎంజాయ్ చేయకుండా ఉండాలి? ఎంజాయ్ చేయి. యూ ఎంజాయ్ ఇట్ నా. నువ్వెందుకు కడుపు కాల్చుకోవాలి? హ్యాపీగా ఉండు, ఎంజాయ్ చేయి. నీకు ఏది నచ్చితే అది చెయ్యి. దేర్ ఆర్ నో యూనివర్సల్ రూల్స్. మెటీరియలిస్టులు ఏమంటారంటే దేర్ ఆర్ నో యూనివర్సల్ ఎథిక్స్. యూనివర్సల్ ఎథిక్స్ లేవు. నీకేది కరెక్ట్ అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళడమే. అర్థమవుతుందా? నీకు ఎలా కనిపిస్తే అలాగా. చూడండి, ప్లెజర్ సీకింగ్ వే ఆఫ్ మెటీరియలిస్ట్ అని చెప్పి అంటూ ఉంటారు. ఓకే, సో దిస్ ఈజ్ ద పాయింట్. ఇక్కడ ఈ పాయింట్ చూడండి. ఇఫ్ ఐ ఫాట్ విత్ వైల్డ్ బీస్ ఇన్ ఎఫిసెస్ ఫర్ హ్యూమన్ మోటివ్స్, వాట్ డిడ్ ఐ గెయిన్? ఇఫ్ ద డెడ్ ఆర్ నాట్ రైజ్డ్, లెట్ us ఈట్, డ్రింక్,
ఫర్ టుమారో వీ డై. రేపు మనం అలాగూ పోతాం. సో బతికున్నప్పుడే మంచిగా తిందాం, మంచిగా తాగుదాం. ఏవేవో చేసేసి ఏం గమనిస్తాను, మళ్ళీ నేను అలాగూ పుట్టను కదా, నేను చచ్చిన తర్వాత పుట్టను, మళ్ళీ లేవను, ఇంకో లైఫ్ నాకు లేదు. అలాంటప్పుడు ఏవేవో చేసేయాల్సిన పని ఏంటి, నాకు కడుపు కాల్చుకోవాల్సిన పని ఏంటి, బతికినంతకాలం ఎంజాయ్ చేయాలి అనేది మెటీరియలిజం యొక్క భావజాలం. సో చూడండి, ద నోషన్ దట్ వితౌట్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్ తర్వాత లైఫ్ లేదు అన్న నోషన్ నుంచి ఫైటింగ్ ఫర్ హోప్ అండ్ జస్టిస్ ఈజ్ ఆఫ్ నో వాల్యూ. సో వీటన్నిటి కోసం ఫైట్ చేయడం ఉపయోగం లేదు. లీడ్స్ టు ద నోషన్ దట్ ఆల్ రైటియస్ స్ట్రగుల్ మస్ట్ బి డివైన్లీ మోటివేటెడ్. ఇన్ ఇండియా టు ద మెటీరియలిస్ట్ వర్స్ కాండప్. ఇండియాలో కూడా మెటీరియలిస్ట్ని తిట్టారు ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ వెరీ ఛార్జ్. తిట్టారు, వీళ్ళు ఏంటి అసలు తప్పుడు మార్గాలు చెప్తున్నారు, మంచి చెడు చెప్పట్లేదు, దేవుడు అనేది చెప్పట్లేదు, ఎలా కావాలంటే అలా బతకండి అని చెప్తున్నారని చెప్పి ఇండియాలో కూడా చాలామందిని వీళ్ళు తిట్టడం అనేది జరిగింది. సో వీళ్ళు ఎంతసేపు చూడండి, వైల్ అలైవ్ లివ్ వెల్, ఎంజాయ్ యువర్ లైఫ్ యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఇట్, టేక్ క్రెడిట్ బట్ కన్జ్యూమ్ ఘీ, ఫర్ హౌ కెన్ ద బాడీ రిటర్న్ వన్స్ ఇట్ ఈస్ టర్న్ టు యాషెస్. నువ్వు పోయాక మళ్ళీ రాదు, సో ఉన్నప్పుడే మంచిగా, ఇవన్నీ మీకు పదాలన్నీ అవసరం లేదు కానీ బతికున్నప్పుడే అన్నీ చేసుకోండి, ఇంకేం వద్దు అని చెప్పే పాయింట్ ఇక్కడ కనిపిస్తుంది, అనే పాయింట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే మరి వాట్ అబౌట్ ఎథిక్స్ అంటే అసలు రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవా, ఎలా బతకాలి మనిషి, వాళ్ళ గురించి మెటీరియలిస్టులు ఏం చెప్పారంటే ఎవ్రీ మ్యాన్ ఫర్ హిమ్సెల్ఫ్ డే విల్ టేక్ ద హిన్ మోస్ట్. అంటే అర్థం ఏంటంటే ప్రతి మనిషి తన కోసం తను బతకాలంటే ఏ స్ట్రాంగ్ ఇండివిజువలిజం గురించి మాట్లాడారు. నలుగురు కోసం బతికేయాలి, వాళ్ళ కోసం చావాలి, వీళ్ళ కోసం చేయాలి, పుణ్యం చేస్తే ఏదో దొక్కుతుంది, ఇదంతా కాదు. తన కోసం తను బతకాలి. ఓకే, దట్ ఈస్ ఎ క్వశ్చన్ ఈచ్ మ్యాన్ ఆర్ ఉమెన్ హ్యాస్ టు ఆన్సర్ ఫర్ దెమ్సెల్వ్స్. అంటే ఎథిక్స్ ఏంటి, ఎలా బతకాలి అనే క్వశ్చన్ ఎవరి కావాలో ఆన్సర్ చేసుకోవాలి, ఎవరో చెప్పరు. ఎలా ఉండాలి అలా ఉండాలి అనే యూనివర్సల్ రూల్స్ లేవు. ఎవరి లైఫ్ వాడు బతకాలి, ఎవరికి ఎలా నచ్చితే వాడు బతకాలి. వాల్యూస్ ఆర్ నాట్ ఎ గివెన్. ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది మంచిది, ఏది చెడ్డదని ఆర్ నాట్ ఎ గివెన్ బట్ ఆర్ క్రియేటెడ్ బై హ్యూమన్ బీయింగ్స్. అది మన హ్యూమన్స్ క్రియేట్ చేసుకున్నదే, హ్యూమన్ బీయింగ్స్ క్రియేట్ చేసుకున్నవే వాల్యూస్ అన్నీ. హౌ వన్ యాక్ట్స్ ఇన్ఫ్లుయెన్సెస్ బోత్ వన్ సెల్ఫ్ అండ్ ది వరల్డ్. ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడు అనేది తన ఇష్టం, తను డిసైడ్ చేసుకోవాలి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఎలా ప్రవర్తిస్తావు అనేది నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రపంచాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది మంచిగా కావచ్చు, చెడ్డగా కావచ్చు. అయితే దేర్ ఈజ్ నో అడ్హిరెన్స్ టు డాక్ట్రిన్ ఆఫ్ కర్మ. కర్మ సిద్ధాంతం అనేది లేదు. నువ్వు తప్పు చేస్తే రేపు పొద్దున్న నువ్వు శిక్ష అనుభవిస్తావు, కర్మ ఈజ్ ఎ బిచ్, ఇట్ విల్ బైట్ యూ. అంటే ఇప్పుడు నువ్వు నెక్స్ట్ జన్మలో పందిలా పడతావు, పేడపురుగుగా పడతావు, ఇలా చెప్తారు. కర్మ సిద్ధాంతాలు అనేవి వీళ్ళు నమ్మరు. దేర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ కర్మ. గుడ్డి నమ్మకం అనేది లేదు. కాకపోతే ఒకటి గమనించాలి, ఇఫ్ వన్ పొల్యూట్స్ ద ఎన్వైర్న్మెంట్, నువ్వు ఎన్వైర్న్మెంట్ని పొల్యూట్ చేసావు, ఆర్ స్టాండ్స్ బై ఇన్ ద ఫేస్ ఆఫ్ గ్లోబల్ స్టార్వేషన్, ఆర్ లుక్స్ ఆన్ యాజ్ ఎ టైరెంట్ ఒబ్లిటరేట్స్ ఫ్రీడమ్. ఒక టైరెంట్ ఫ్రీడమ్ని ఒబ్లిటరేట్ చేస్తున్నాడు, అంటే స్వేచ్ఛని హరిస్తున్నాడు, నువ్వు అలా చూస్తూ ఉన్నావు. ఆకలితో చచ్చిపోతుంటే నువ్వేం చేయట్లేదు, ఏదో పొల్యూట్ చేస్తున్నావు. అప్పుడు నీకేమవుతుంది, కర్మ వచ్చి నిన్ను కాల్చేస్తుందా? కర్మ వచ్చి కాల్చదు. రేపు పొద్దున్న నీకు ఏ పనిష్మెంట్ దానివల్ల నెక్స్ట్ జన్మలో ఏమీ రాదు. కానీ మనం ఎలా చేయడం వల్ల ఏమవుతుంది, సొసైటీ లేదా ప్రపంచం నష్టపోతుంది. నువ్వు ఆ ప్రపంచంలో భాగమే కాబట్టి నువ్వు నష్టపోతావు. ఫర్ ఎగ్జాంపుల్, నేను పొల్యూషన్ చేస్తాను నాకేంటి అనుకుంటావు, నీలాగే ప్రతివాడు అనుకుంటే మొత్తం అందరూ పొల్యూట్ చేస్తారు. మొత్తం అందరూ పొల్యూట్ చేస్తే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ రావచ్చు, గ్లోబల్ వార్మింగ్ రావచ్చు, క్లైమేట్ చేంజ్ రావచ్చు, మళ్ళీ అందరూ బాధపడతారు. అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన చుట్టూ ఉన్న నేచర్ కూడా కొన్ని లాస్ బట్టి వెళ్తుంది. ఇట్ రన్స్ బేస్డ్ ఆన్ సర్టెన్ ప్రిన్సిపల్స్. ఇఫ్ యూ పొల్యూట్ సర్టెన్ ఈ గ్యాసెస్ బయటకు వస్తాయి, అవి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తాయి, దానివల్ల గ్లోబల్ వార్మింగ్ వస్తుంది, దానివల్ల క్లైమేట్ చేంజ్ వస్తుంది, దానివల్ల ఇవన్నీ కొన్ని సూత్రాలు ఆధారపడి నేచర్ రన్ అవుతుంది. ఆ సూత్రాలు నువ్వు తెలుసుకోవాలి. రేపొద్దున్న ఈ పాపం చేయడం వల్ల ఏదో అయిపోతుందని కాదు, కానీ నువ్వు ఇలా చేయడం వల్ల ఇలాంటి నష్టం జరుగుతుంది, సో నీ చుట్టూ ఉన్న ప్రపంచానికి ఇది జరుగుతుంది. ద ఎలిమెంటల్ లాస్ విల్ ప్లే దెమ్సెల్వ్స్ అవుట్. మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే ద వరల్డ్ విల్ క్రాష్. ఒక ఇటుకల్లాగా మొత్తం ప్రపంచం అంతా కూలిపోతుందని ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా? సో మనల్ని కాపాడడానికి, హ్యూమన్ సొసైటీని టెర్రర్స్ నుంచి కాపాడడానికి డివైన్ ఏజెన్సీ లేదు. దేవుడేమి దిగిరాడు, మనల్ని ఎవడు కాపాడటం. సో మనల్ని మనమే కాపాడుకోవాలి. సో మనం తప్పులు ఆ రకంగా మనం తప్పులు చేయకూడదు.
ఆ రకంగా మనం తప్పులు చేయకూడదు అనేది ఇక్కడ చెప్తున్నారు. మెటీరియలిస్టులు దేవుడిని నమ్మరు, హెల్ని నమ్మరు, హెవెన్ నమ్మరు, పనిష్మెంట్ నమ్మరు, రివార్డ్స్ నమ్మరు. దట్ ఈస్ ఎనీ గాడ్లీ అకౌంటింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ని దేవుడి యాంగిల్లో చూడడానికి వాళ్ళు నమ్మరు. సో కాబట్టి లైఫ్ని, డెత్ని మెటీరియలిస్ట్ లైన్స్లోనే మనం ఆలోచించాలి. ఏ మ్యాన్ విత్ బిలీవ్స్ అండ్ ఐడియల్స్ లైక్ మైండ్ కుడ్ నెవర్ థింక్ ఆఫ్ డయింగ్ యూజ్లెస్లీ. వీ వాంట్ టు గెట్ ది మ్యాక్సిమం వాల్యూ ఫర్ అవర్ లైఫ్స్. వీ వాంట్ టు సర్వ్ హ్యుమానిటీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇది ఎవరు చెప్పారో తెలుసా? భగత్ సింగ్. ఇదంతా చెప్తుంది ఎవరో తెలుసా? భగత్ సింగ్. భగత్ సింగ్ హ్యాడ్ రిటర్న్ టు హిస్ కామ్రేడ్ సుఖ్దేవ్ డ్యూరింగ్ దేర్ ఇంప్రిజన్మెంట్. సో భగత్ సింగ్ మెటీరియలిస్ట్, గాడ్ నమ్మలేదు, స్వర్గాన్ని నమ్మలేదు, నరకాన్ని నమ్మలేదు. కానీ ఆయన లైఫ్కి ఆయన వాల్యూ ఇచ్చుకున్నాడు. నా లైఫ్ నాకు ఇంపార్టెంట్, నా లైఫ్ వేస్ట్ అవ్వకూడదు. నేను పోయాను అనుకోండి, అది హ్యుమానిటీకి ఉపయోగపడాలి, నా పక్కనోడికి ఉపయోగపడాలి, అది వేస్ట్గా పోకూడదు నేను భావించాడు. నేను ఇలా చచ్చిపోవడం వల్ల నాకు పుణ్యం వస్తుంది, రేపు పొద్దు నేను మరుజన్మెత్తాను, ఈ యాంగిల్లో ఆయన ఆలోచించలేదు. నేను పోవడం వల్ల నా చుట్టూ ఉన్న ప్రజలు బాగుపడ్డారు, దానివల్ల మంచి జరిగింది అనే ఆలోచనతో నా ప్రాణానికి కొంత విలువ ఉండాలని ఆయన భావించి ఆయన చేశారు. అర్థమైందా? అంటే మెటీరియలిస్టులు చెడ్డవాళ్ళని అనుకోవడానికి లేదు. మెటీరియలిజంలో కూడా మనం ఈ రకంగా ఆలోచించవచ్చు అనే పాయింట్ వస్తుంది. యు ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు యువర్ ఓన్ లైఫ్, అంతే. నీ లైఫ్కి నువ్వు వాల్యూ ఇచ్చావు కాబట్టి అది వేస్ట్గా పోకూడదని చెప్పి నువ్వు కోరుకున్నావు. సో ద ఐడియా ఆఫ్ అన్ ఆఫ్టర్ లైఫ్ డిడ్ నాట్ బాదర్ దే థాట్స్. పోయాక ఏమవుతుంది అనేది వాళ్ళ థాట్స్ని బాదర్ చేయలేదని చెప్తున్నారనమాట. అయితే మెటీరియలిస్టులు లేదా లోకాయతాస్ ఇంకా ఏమంటున్నారంటే, ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ హెల్ ఈజ్ డెత్ బై ద ఎనిమీస్ వెపన్. ఈ హెల్, హెవెను మనిషి పోయాక కాదు, బతికున్నప్పుడే ఉంటాయి. ఎనిమీ వెపన్తో నువ్వు పోయావనుకో అదే హెల్, డిసీజెస్తో పోయావనుకో అదే హెల్, ఆకలితో పోయావనుకో అదే హెల్, పెయిన్తో పోయావనుకో అదే హెల్. అర్థమవుతుందా? సో హెవెన్ కూడా అంతే. హెవెన్ కూడా సూపర్ న్యాచురల్ కేటగిరీగా వాళ్ళు చూడలేదు. రాజభోగాలు, అనుభవించు రాజా, అదే స్వర్గం. స్వర్గం అనేది ఎక్కడో ఉండదు, ఇక్కడే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఓ ప్రిన్స్ ఎంజాయ్ ద రాయల్ లగ్జరీస్ వర్ది ఆఫ్ యూ, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ ఇన్ అయోధ్య యాజ్ ఇంద్ర ద కింగ్ ఆఫ్ గాడ్స్ డస్ ఇన్ హెవెన్. అక్కడ ఇంద్రుడు ఏ రకంగా అనుభవిస్తాడో నువ్వు ఇక్కడే అనుభవించు, అక్కడికి వెళ్ళి అనుభవిస్తాను అనుకోకు. సో లోకాయదాస్ ఉన్నప్పుడు పేట్రియార్కల్ టైం, అంటే మగవాళ్ళ డామినేషన్. సో వాళ్ళు ఏమనేవారంటే, హ్యూమన్ మగవాడి పాయింట్ ఆఫ్ వ్యూలో తీస్తే అనుభవించడం అంటే ఒక అందమైన అమ్మాయిని అనుభవించడం అనేది కూడా చూడండి, మేల్ ప్రీ ఆక్యుపేషన్ విత్ ద ఫిమేల్ ఆఫ్ హ్యూమన్ స్పీసీస్. హెవెన్ అంటే ఆ యాంగిల్లో చూసేవారు, పేట్రియార్కల్ మైండ్ సెట్ అనేది ఉండేది. అంటే ఇక్కడే స్వర్గమైన నరకమైన భూమి మీదే. పాయింట్ ఏంటంటే స్వర్గమైన నరకమైన భూమి మీదే, అది ఎక్కడికో వెళ్తే కాదు ఇక్కడే ఉంటుంది అని చెప్పడం అక్కడ ఉద్దేశం అనమాట. ఓకే, ఇవన్నీ సేమ్, అంతే. అంతేనమ్మా, ఇవి మరి పెద్ద ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఎక్స్ నిహిలో నిహిల్ ఫిట్. ద మారల్ డిగ్నిటీ ఫెల్ట్ బై దోస్ గుడ్ మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ ఏన్షియంట్ పాస్ట్ లివింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వేదిక్ ఏజ్ టు ద repressive social atmosphere generated by the ritualistic excess of the clergy and vainglorious pomposity of the kings gave way to various responses in that hoary age. ఇదంతా ఏంటి అంటే మనకి ఏన్షియంట్ పాస్ట్లో ఎండ్ ఆఫ్ ద వేదిక్ ఏజ్లో ఎట్లా ఉండిందంటే, ఒకప్పుడు నేచర్ని ఎప్రిషియేట్ చేస్తూ బతికారు ఎర్లీ వేదిక్ ఎరాలో. లేటర్ వేదిక్ ఎరాలో ఏమైందంటే రిచువలిజంకి ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. రిచువల్, యజ్ఞాలు, యాగాలు, ప్రొసీజర్స్, బ్రాహ్మణులు చెప్పినవన్నీ ఫాలో అవ్వడం, యజ్ఞాలు, యాగాలు, ప్రొసీజర్స్ ఫాలో అవ్వడం అనేది బాగా పెరిగిపోయింది. ఆ టైంలో ఎక్సెసివ్ రిచువలిజం, దానికి డిఫరెంట్ ఇండియన్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ రెస్పాన్సెస్ ఇచ్చాయి. అందులో లోకాయతాస్ ఎలా రెస్పాండ్ అయ్యారో మీరు ఒకసారి చూడండి. దే ఫేవర్డ్ ఏ టోటల్ రిజెక్షన్ ఆఫ్ ద రిలీజియస్ మోడ్ ఆఫ్ థాట్. రిలీజియస్ మోడ్ ఆఫ్ థాట్ని కంప్లీట్గా రిజెక్ట్ చేశారు. అంటే దైవం, దేవుడు, పూజ, పునస్కారం కంప్లీట్గా వాళ్ళు రిజెక్ట్ చేశారు. అలాగే దేర్ వర్ ఆల్సో ద రెస్పాన్స్ ఆఫ్ ద బుద్ధిస్టులు ఏం చెప్పారంటే, హూ సాట్ టు రిటైన్ ధర్మ టు కంటిన్యూ ద క్యారెక్టరిస్టిక్స్ ఈవెన్ ఇఫ్ ది కన్వెన్షన్స్ ఫర్ టు డిజాల్వ్. ధర్మ అనేది మనం పాటించాలి, ధర్మం అనేదాన్ని పాటించాలి, కానీ కన్వెన్షన్స్ ఫాలో అవ్వాల్సిన పని లేదు. అంటే ఇలా చేస్తేనే మంచి, అలా చేసేవాడే మంచివాడు, పుణ్యాత్ముడు, అది కాదు. ఏది మంచి ఏది చేయడం తెలుసుకుని ప్రవర్తించాలి. కానీ దేవుడికి ఇంత నెయ్యితో పూజ చేయాలి, అన్ని పుష్పాలతో పూజ చేయాలి, ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అనేదాన్ని బుద్ధిజం యాక్సెప్ట్ చేయలేదు. ఈవెన్ దోస్ హూ డిడ్ నాట్ బ్రేక్ విత్ ద వేదిక్ క్యానన్ దెమ్సెల్వ్స్ ఐ రెస్పాన్స్ టు దిస్ ఏజ్ ఆఫ్ ఎక్స్. అక్కడ టూ మచ్ ఆఫ్ రిచువలిజం జరిగింది. అప్పుడు
సో ఆ వేదిక్ పద్ధతిని ఫాలో అవుతున్న వాళ్ళు కూడా దే సా ఏ రెస్పాన్స్ టు దిస్ ఎక్సెస్. సచ్ సెల్ఫ్ కన్సీటెడ్ అండ్ స్టబర్న్ పీపుల్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ అండ్ arrogant in their wealth perform rituals in all but with great ostentation and without regard to the rules. భగవద్గీతయే చెప్పింది, రిఫరింగ్ టు దోస్ విత్ డెమోనిక్ ఇంపల్సెస్. భగవద్గీతయే ఎక్సెసివ్ రిచువల్స్ని తప్పుపడుతూ చెప్పింది. విపరీతంగా హడావిడి చేసి పాంపస్గా నేను ఎంత చేసామని హడావిడి చేస్తూ వెళ్తూ ఉంటారు. అవి డెమోనిక్ ఇంపల్సెస్ మాత్రమే అట్లా చేస్తారు అని చెప్పారు. అంటే డెమోనిక్ అంటే మీకు డెమోన్ అంటే ఎవరు? ఒక రాక్షసుడు అంటాం కదా, డెమన్ అంటాం. డెమోనిక్ అట్లాంటి ఇంపల్సెస్ ఉన్నవాళ్ళు ఇలా చేస్తారు అని చెప్పి రాశారు. ఒక ఈవిల్ స్పిరిట్స్ ఉన్నవాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతారు, మొండిగా ఉంటారు, పొగరుగా ఉంటారు, యారోగెంట్గా ఉంటారు, డబ్బులు ఉన్నాయని చెప్పి విపరీతంగా రిచువల్స్ అవి చేస్తూ ఉంటారు. అది కూడా హడావిడి, మేము ఇంత చేస్తున్నామని చెప్పుకునేలాగా ఉంటారు. అంటే భగవద్గీత కూడా ఎక్సెసివ్ రిచువల్స్ని క్రిటిసైజ్ చేసిందని మీరు చూడొచ్చు. అర్థమవుతుందా? ఇఫ్ గీతా ఫీల్స్ సో స్ట్రాంగ్లీ అబౌట్ దిస్ సార్ట్ ఆఫ్ ఆస్టెన్షియస్ రిచువలిజం, అంటే షో ఆఫ్, ఆస్టెంటేషన్, షో ఆఫ్, ఇలాంటి రిచువలిజం గురించి భగవద్గీత ఇంత నెగిటివ్గా ఫీల్ అయిందంటే, సో యాజ్ టు కాల్ ఇట్ డెమోనిక్, అదొక డెమోనిక్ స్పిరిట్, ఈవిల్ స్పిరిట్గా దాన్ని పిలిచిందంటే ఇట్ ఈస్ నాట్ సర్ప్రైజింగ్ దట్ ద మెటీరియలిస్ట్ లోకాయతాస్ వుడ్ హ్యావ్ ఎష్యూర్డ్లీ ఫౌండ్ ఇట్ కండెమ్నబుల్. ఆబ్వియస్గా భగవద్గీతయే వాళ్ళని ఎక్సెసివ్ రిచువల్స్ని తప్పు పట్టిందంటే లోకాయతాస్ ఏమంటారు? ఇంకా ఎక్కువ తిడతారు, డెఫినెట్గా దాన్ని ఖండిస్తారని మనం చెప్పవచ్చు. The Lokayatas, being committed to finding the root of all things, found the rank ritualism in the concluding periods of Vedic era exploitative and useless. ఈ రిచువలిజంని వాళ్ళు ఎక్స్ప్లాయిటేటివ్గాను, అంటే ప్రజల్ని దోపిడీ చేసేలాగా ఉపయోగం లేని దానిగాను చూశారు. అండ్ ఆ టైంలో కామన్ మాసెస్కి ఒక అవుట్లెట్, అలాంటి గుడ్డి నమ్మకాల నుంచి ఒక అవుట్లెట్ ఇచ్చారు. మీరు లోకయాతాస్గా మారండి, గుడ్డి నమ్మకాలు లేకుండా ఉండండి అన్నట్టుగా ఒక అవుట్లెట్ వాళ్ళు ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో లోకాయతాస్ రకరకాల థీరీస్ వీటన్నిటిని తీసుకొచ్చారు విత్ ఎ బోల్డ్నెస్ విచ్ ఈస్ రియల్లీ అమేజింగ్. లోకాయతాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్ట్ అనేది లేదు, ర్యాంక్ అనేది లేదు, ఆర్థోడాక్సీ ఆఫ్ వ్యూస్ అనేవి లేవు. అందరూ సమానమే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, వీడు ఎక్కువ వాడు తక్కువ అనే కాన్సెప్టే లేదు. ది ఎంటర్టైన్ ది అట్మోస్ట్ ఫ్రీడమ్ ఇన్ థాట్. మన ఆలోచనలో కంప్లీట్ ఫ్రీడమ్ని వాళ్ళు ఎంటర్టైన్ చేశారు. కంప్లీట్ ఫ్రీడమ్ ఉండాలి ఇన్ రిలీజియస్, ఏ విషయంలో అయినా సరే నీకు ఏది నచ్చితే నువ్వు అనుకోవచ్చు. దే ఆర్ అబ్సల్యూట్లీ బియాండ్ ద ప్రిజుడిసెస్. గుడ్డి నమ్మకాలు, ప్రీకన్సీవ్డ్ నోషన్స్ అనేవి లేవు. కన్వెన్షన్స్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్ ఏమనుకుంటున్నారు అనే దాన్ని పట్టించుకోకుండా లోకాయతాస్ ఆ రోజుల్లోనే ఆలోచించారు అని క్లియర్గా చెప్తున్నారు. ఓకేనా? సో ఇదమ్మా, మిగిలింది ఇంకా అవసరం లేదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ మెటీరియలిజం. అంటే 99% మెజారిటీ బిగినర్స్కి అసలు అర్థం కాదు. కొంత బ్యాక్గ్రౌండ్ ఉంటే కొంత అర్థమవుతుంది. అయితే ఎందుకు చెప్పానంటే కొంతన్నా తెలుసుకోవడం వల్ల కొంతన్నా ఉపయోగం ఉంటుంది. మెటీరియలిజంకి ఇండియన్ ఫిలాసఫీలో రూట్స్ ఉన్నాయంటే ఉన్నాయి. లోకాయతాస్ని మీరు ఎగ్జాంపుల్గా చెప్పి రాయొచ్చు. ఇప్పుడు మెటీరియలిజం అంటే అర్థం ఏంటి మనకి? నాలెడ్జ్ అనేది పర్సెప్షన్ నుంచి వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ బికాజ్ ఆఫ్ థింగ్స్ అరౌండ్ యూ. ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ లేకుండా కాన్షియస్నెస్ లేదు, ప్రతిదీ ఇంటర్లింక్ అయి ఉంటుంది. బ్రెయిన్ లేకుండా మైండ్ లేదు. నిన్న మాట్లాడాం బ్రెయిన్కి మైండ్కి. బ్రెయిన్ లేకుండా మైండ్ లేదు. కాన్షియస్నెస్ డజంట్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ థింగ్స్ అరౌండ్. థింగ్స్ ఉంటేనే కాన్షియస్నెస్ బిల్డ్ అవుతుంది. ఐడియాస్ అనేవి ఇన్నేట్ కాదు, అంటే న్యాచురల్గా లోపల నుంచి ఐడియాస్ పుట్టుకురావు. ఏది పుట్టుకొచ్చినా నీ పర్సెప్షన్ వల్ల ఐడియాస్ పుట్టుకొస్తున్నాయి, కానీ డైరెక్ట్గా ఐడియాస్ వల్ల పర్సెప్షన్ రాదు. నీకు ఐడియాస్ రావడం వల్ల పర్సెప్షన్ రాదు. నువ్వు బయట ప్రపంచాన్ని చూడడం వల్ల నీకు పర్సెప్షన్ వస్తుంది, అది నాలెడ్జ్ మారుతుంది, దాని నుంచి ఐడియాస్ అనేవి పుట్టుకొస్తున్నాయి. సో ఇది మెటీరియలిజం చెప్తుంది. అండ్ మెటీరియలిజం యొక్క ఎథిక్స్ తీసుకుంటే ఎంజాయ్ చెయ్యి, బతుకున్నంతకాలం ఎంజాయ్ చెయ్యి అనే మాట మనకు కనిపిస్తుంది. ఎందుకంటే లైఫ్ ఆఫ్టర్ డెత్ లేదు, పోయాక లైఫ్ లేదు. అలాంటప్పుడు ఉన్నప్పుడే అనుభవించాలి. అయితే నువ్వు చేసేదానివల్ల కర్మఫలం, అంటే రేపు పొద్దున్న మళ్ళీ పురుగైపోతాను, పేడైపోతాను అనే పాయింట్ మెటీరియలిస్ట్లు యాక్సెప్ట్ చేయరు. కానీ నువ్వు చేస్తున్న ప్రతిదానికి రిపర్కషన్ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అది ఎక్కడ, ఎలా? బికాజ్ ఎంటైర్ వరల్డ్ ఈరోజు నువ్వు పొల్యూట్ చేస్తున్నావు, దానివల్ల ప్రపంచం మారిపోతుంది. అది మారిపోవడం వల్ల మళ్ళీ నువ్వు సఫర్ అవుతావు. అది తెలుసుకోవాలి. ఏదో రేపు పొద్దున్న కర్మ వచ్చేస్తుంది అనేది పాయింట్ కాదు, కానీ మన చుట్టూ ఉన్న నేచర్ కూడా సర్టెన్ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని నడుస్తుంది. దేర్ ఆర్ సర్టెన్ లాస్ ఆఫ్ నేచర్. వాటిని ఒక మెటీరియలిస్ట్ అర్థం చేసుకుని ప్రవర్తించాలనేది పాయింట్. అంతేగాని యూనివర్సల్ రూల్స్ ఫాలో అవ్వాలి, ఎథిక్స్ ఫాలో అవ్వాలని మెటీరియలిస్టులు ఎప్పుడు కూడా అనరు.
ఓకేనా? ఇలా రకరకాల పాయింట్స్ ఇక్కడ డిస్కస్ చేసాం. సో ఎంతో కొంత మీకు గుర్తుంటుంది. ఐఎమ్ షూర్ యూ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్. బిగినర్స్ ఫుల్ కోర్స్ అవసరం లేదు అనుకునే వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ వేరే చోట కోచింగ్ తీసుకున్నాను కానీ కొన్ని కోర్సులు ఉంటే మాకు చాలు అనుకునే వాళ్ళు కావచ్చు. మీ అందరికీ ఈ బ్లాక్ బస్టర్ కాంబో ఆఫర్ చాలా యూజ్ అవుతుంది. ఈ కాంబో ఆఫర్లో ఇండివిజువల్గా కొంటే 10,000 ఉండే ఈ కోర్సులన్నీ కూడా ఏవైనా మీరు 2 తీసుకుంటే 15,000కే వస్తాయి. యూ బై ఎనీ 2, యూ గెట్ దెమ్ ఎట్ జస్ట్ 15,000. ఎన్సీఆర్టీస్, కరెంట్ అఫైర్స్ కాంబినేషన్ కావచ్చు, ఆన్సర్ రైటింగ్, సీసెట్, మీకు నచ్చిన కాంబినేషన్ మీరు తీసుకోవచ్చు. యూ గెట్ దెమ్ ఎట్ 50, అంటే 5,000 రూపాయల సేవింగ్స్ అనేవి మీకు వస్తున్నాయి. ఓకేనా? ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మేడంతో మాట్లాడి డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. డెమో కావాలంటే చూడొచ్చు. డోంట్ మిస్ ఇట్.